అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి మనం చదువుదాము. 1 Corinthians chapter 2 verses 9 onwards. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచు ఉన్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచు ఉన్నాము. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెడితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవని చేతనైనను వివేచింపబడడు. ప్రభు మనస్సు ఎరిగి ఆయనకు బోధింపగల వాడు ఎవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. ప్రార్థన. మహాదేవ, మహోన్నతుడా, మహాగణుడ, మా ప్రియ తండ్రి, ఈ సమయమందు మీ సన్నిధిలో మేము చేరి మేము స్తుతించి ఆరాధించడానికి ఇచ్చిన సమయము, అవకాశం నాయన దినము బట్టి వందనాలు. మీ వాక్యాన్ని మేము విన్నై ఉండగా నాయన నాతో పాటు వింటున్న వారితో కూడా మీరు మాట్లాడండి. మీ వాక్యము చేత మమ్మల్ని సంధించి మమ్మల్ని ప్రేరేపించి ప్రోత్సహించి నడిపించి ఆశీర్వదించి మీరు అక్కడ కొరకు సిద్ధపరిచి మీ రాజ్యము సిద్ధపరిచి ఆత్మ సంబంధమైన విషయాలను అవగాహన చేసుకోగలిగే జ్ఞానమును మాకందరికీ నీవు ప్రసాదించమని యేసు నామములో అడుగుతూ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. అందరూ కూర్చోపైకి చెప్పండి హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, కొరింథీ సంగమునకు పౌలు రాస్తున్నటువంటి ఒక చెప్పాలంటే ఇది వాస్తవంగా 2వ పత్రిక మనకు దొరికినది కనుక మొదటి పత్రిక అని రాయబడింది. కానీ కాకపోతే ఆయన రాసిన 4 పత్రికల్లో 2 పత్రికలు కనబడకుండా పోయాయి కనుక 2 మనకు దొరికాయి. అవి మనకు ఇక్కడ 1వ పత్రిక 2వ పత్రికగా వాళ్ళు దాన్ని ఏర్పాటు చేశారు. కాకపోతే చాలా మరి పత్రికలు కూడా ఉన్నాయి. ఇందులో మరి సంఘమును ఉద్దేశించి సంఘము కొరకైన విషయాలను, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘము యొక్క ప్రత్యక్షత ఎదుగుదల విషయమై మరి పౌలు చాలా అద్భుతమైన మర్మాలు రాసినటువంటి సంఘం. ఈ సంఘానికి రాసినన్ని సిద్ధాంతాలు కానీ మరి చెప్పాలంటే ఆయన మరి కవరేజ్ కానీ మరి ఏ సంఘానికి కూడా ఆయన ఇంత లోతైన విషయాలు, ఇంత మరి చెప్పాలంటే డాక్టర్నల్ ఇష్యూస్ రోమపత్రిక తర్వాత మనకు ఈ కొరింథీ పత్రిక మనం చూస్తున్నాం. ఇందులో మనము గమనించినట్లయితే ఇక్కడ కొన్ని వచనాలు 9 నుంచి మనము 15 వచనాల వరకు మనం లేక 16 వచనాలు చదువుకున్నాము. అందులో మరి ఆత్మ సంబంధమైన సంగతులను అర్థం చేసుకోవాలంటే ఆత్మ కావాలి అని చెబుతున్నాడు. అలాగే ఈ విధంగా ప్రకృతి సంబంధులు ఆత్మ విషయాలు అర్థం చేసుకోవాలని చెప్పి చాలా బ్యూటిఫుల్ సబ్జెక్ట్ అక్కడ ఉంది. అయితే నా సబ్జెక్టు 9వ వచనములో ఆధారపడి మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. మళ్ళీ ఒకసారి చదువుతాను. 9వ వచనం జాగ్రత్తగా వినండి. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు అది గోచరము కాలేదు. నమ్మిన అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. రైట్. ఈరోజు నా అంశం ఏమిటంటే దేవుడు మరి తన్ను ప్రేమించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఏమేమి సిద్ధపరిచాడో అది కంటికి కనపడలేదంట, చెవికి వినపడలేదంట, హృదయంలో గోచరము కాదంట. ఓకే. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మాట చూడండి. ప్రేమించు వారి కొరకు ఏవి అక్కడున్న మాట చదవండి. ఎవరైనా అక్కడున్న మాట చదవండి. అందరు చదవండి. అక్కడ ప్రేమించు వారి కొరకు ఏవి ఆపండి. మళ్ళీ చదువు, నా మాట చదవండి. చివరి మాట చదవండి. రైట్.
సిద్ధపరచును అని లేదు, రైట్? కానీ సిద్ధపరుస్తాడు అని లేదు. అక్కడ ఏముందంటే సిద్ధపరచెను అని ఉంది. హల్లెలూయా. మనము బైబిల్లో జాగ్రత్తగా చదువుకుంటూ వెళ్తే ఒక్కొక్క మాట యొక్క వాడుక, పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ అన్నీ కూడా మనం చూసుకుంటే చాలా అద్భుతమైన మర్మాలు, విషయాలు మనం తెలుసుకోగలుగుతాం. సో ఈరోజు నా అంశం ఏమిటంటే దేవుడు ముందుగానే సిద్ధపరిచెను కనుక మనము చాలా ధైర్యం కలిగి ఉండొచ్చును. అయితే నా అంశం ఏంటంటే ముందుగా పనిచేసే దేవుడు, ద గాడ్ హూ వర్క్స్ బిఫోర్ హ్యాండ్. ముందుగా పనిచేసే దేవుడు, ద గాడ్ హూ వర్క్స్ బిఫోర్ హ్యాండ్. ఇది మన అంశం. సో మనము ఇక్కడ ఈ ఏరియాలో ఏ స్థితిలో మనం ఉన్నాం, ఏ పరిస్థితుల్లో మనం ఉన్నాం, ఎక్కడ ఎలాగున్నాం అనేది అనుకోకుండా మనం లేము, లేకపోతే తెలుసుకోకుండా లేము. దేవుడు పని చేస్తూ 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 మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చాడు. ఇంకా చెప్పాలంటే దేవుడు ఆల్రెడీ పని ఆయన చేసేసాడు, మన జీవితంలో పని చేసాడు. అది ప్రస్తుతానికి కంటికి కనపడదు, తర్వాత చెవికి వినపడదు, హృదయం గోచరము కాదు, మనకేం అర్థం కాదు. ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే ఇక్కడ ఖాళీ స్థలం ఉంది, రేపు మందిరం వస్తుంది, ఆ తర్వాత ఒక 25 సంవత్సరాలు ప్రభు రాకడ ఆలస్యం అయితే 25 సంవత్సరాల తర్వాత అంతా ఏమవుతుంది అనేది మనకు తెలియదు. వీ డోంట్ నో. కంటికి కనపడదు, చెవికి వినపడదు, మన మానవ హృదయానికి అది గోచరము కాదు. కానీ దేవుడు మట్టుకు మనల్ని మన కొరకు ముందుగానే ఆయన సమస్తాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఈ విషయం ఆలోచిస్తే ముందుగా పనిచేసే దేవుడు, ముందుగానే మరి ఆయన ఎన్నో పనులు చేసి ఆ మాట ఆలోచిస్తే వీఆర్ ఇన్ ది ప్లాన్, వీఆర్ ద ప్రోడక్ట్ ఆఫ్ గాడ్స్ ప్లాన్, వీఆర్ ద ప్రోడక్ట్ ఆఫ్ గాడ్స్ వర్క్ విచ్ హీ హాజ్ ఆల్రెడీ డన్ అనేటువంటి విషయం మనం చాలా మనల్ని బాగా ప్రోత్సహిస్తుంది, మనల్ని చాలా ధైర్యపరుస్తుంది. మనం ఎవరం కూడా అవుట్ ఆఫ్ ప్లాన్లో లేము, మనందరం కూడా ఎక్కడ మనం ప్లాన్లో ఉన్నాము. హల్లెలూయా. ఎందుకు వచ్చాం విశాఖపట్నం, ఎందుకు వచ్చాం స్టీల్ ప్లాంట్లోకి, ఎందుకు వచ్చాం పలానా కంపెనీలు పలానా ఆఫీసులోకి, ఎందుకు వచ్చాం మనకు తెలియదు. ఇవి మనకు తెలియదు. కానీ దేవుడు అక్కడ చెప్పిన మాట ఏంటంటే ముందుగా సిద్ధపరిచాడు. ఆమెన్ చెప్పండి, ఆమెన్. దేవుడు ముందుగా సిద్ధపరిచాడు. సో ఇక్కడ కూర్చొని మనందరం కూడా నిశ్చయంగా ఉండవచ్చు, ఎందుకంటే మనందరం కూడా దేవుడు ముందుగా సిద్ధపరిచిన స్థితిలో మనం ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. సో ఒక 7 వ్యక్తులను నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాను. యాజ్ యూజువల్ మై నంబర్ ఇస్ 7. 7 అంశాలు, 7 వ్యక్తుల గురించి మనము దేవుడు వారి జీవితంలో ఎలాగా ముందుగా సిద్ధపరిచాడు అనేది మనం క్లుప్తంగా తొందరగా వీటిని నేను ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. సో ఈ 7 జీవితాల్లో దేవుడు ముందుగా సిద్ధపరిచినది ఏమిటి అనేది కూడా మనము ధ్యానం చేద్దాం. అందరూ ఒకసారి కూర్చే పైకెత్తి ఒకసారి హల్లు చెప్పండి. హల్లెలూయా. అందరం కలిసి ఒకసారి 9 వచనము మరి చదివి మనం ముందుకెళ్దాం. రెడీ? అందరం కలిసి 1 2 3. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. నంబర్ 1, ఫస్ట్ థింగ్, ముందుగా పనిచేసే దేవుడు. నేను కొంచెం నా టైటిల్ని మీకు ఈజీగా పెట్టాను, కానీ ఇంగ్లీష్లో కూడా పెట్టుకున్నాను, కానీ అది మనం కాంప్లికేట్ కాదు, సింప్లిఫై చేద్దాం. సో టాపిక్ చెప్పండి, మన అంశం ఏంటి ఈరోజు? ముందుగా పనిచేసే. ఎవరి జీవితాలు పనిచేస్తాడు దేవుడు? ముందుగా దేవుడు ఎవరి జీవితాలు పనిచేస్తాడు? తను ప్రేమించి, అక్కడ తన ప్రేమించు వారి కొరకు అని అన్నాడు అక్కడ. అంటే ఎవరి జీవితంలో దేవుడు ముందుగా పనిచేస్తాడంటే ఆయన సింపుల్గా, వెరీ సింపుల్ కండిషన్, సింపుల్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఆయన్ని ప్రేమించేవారు. దట్స్ ఆల్. మన వాక్యం బాగా తెలిసిన వాళ్ళ కొరకు ఇన్ని అధ్యాయాలు కంటెస్ట్ పెట్టిన వాళ్ళు కానీ లేదు అక్కడ. ఇంకే చెప్పాలంటే ఇంకేదేదో లేదు. సింపుల్గా ఒకే ఒక మాట, అది ఏమిటంటే తన్ను ప్రేమించు వారి కొరకు. రైట్. నంబర్ 1, ఫస్ట్ ఎగ్జాంపుల్ మన ఆదికాండం 22 అధ్యాయానికి వెళ్దాం. ఆదికాండం 22 అధ్యాయంలో అక్కడ మనం చూసినట్లయితే దేవుడు మరి అక్కడ అబ్రహాముకి ఒక మంచి గొప్ప గట్టి పరీక్ష దేవుడు అక్కడ పెట్టినట్లుగా మనం చూస్తున్నాం కదా. ఏంటో పరీక్ష అంటే, ఆ పరీక్ష ఇస్సాకును బలి అర్పించేటువంటి పరీక్ష. ఓకే. సో కనుక చాలా విషయాలు మనము చూడగలము. కనుక అందులో దేవుడు మోషేకి చెప్తాడు, నువ్వు తీసుకొని మరి నీకు ఉన్న ఏకైక కుమారుడు ఇస్సాకును తీసుకొని వెళ్ళి నేను నీకు చూపబోయేటువంటి కొండ మీద వాళ్ళని బలి అర్పించమని దేవుడు చెప్తాడు. ఆ బలి అర్పించడానికి సిద్ధపరుస్తాడు, తీసుకెళ్తాడు. ఓకే. అయితే జాగ్రత్త గమనించాలి,
కొందరు వెళ్ళిన తర్వాత దేవుడు అబ్రహాం ఏం చేశాడంటే పని వాళ్ళందరినీ కూడా ఆపేసి తన కుమారుడు మట్టుకే మరి వారు బయలుదేరుతున్నారు. కుమారుడు తల మీదేమో కట్టెలు పెట్టాడు. ఈ అబ్రహాము చేతిలోనేమో ఒక ప్రక్కనేమో నిప్పు ఉంది, బలి అర్పణ కనుక నిప్పు అంటే రగిలేటువంటి బొగ్గు ఒక పాత్రలో పెట్టుకొని వెళ్తున్నాడు. ఇంకో పక్కనేమో కత్తి ఉంది. కానీ కొడుకుకి ఇదేం తెలియదు. కొడుకు తెలిసిందల్లా ఒకటే, అదేమిటంటే ఆయన తల మీద కట్టెలు ఉండడం. హల్లెలూయా. ఫ్యామిలీస్ పరంగా కూర్చోలేదు అనుకుంటాను. ఫ్యామిలీస్ పరంగా దయచేసి కూర్చోవాలి, ఏమనుకోవద్దు. లెట్ ఇస్ ప్రోటోకాల్. ఫ్యామిలీ పరంగా అందరు కూర్చోండి దయచేసి. అప్పుడు ఏంటి దయచేసి మనము మళ్ళీ తిరిగి మనం చెప్పాం, అందరు ఫ్యామిలీస్ పరంగా కూర్చోండి ప్లీజ్. బ్రదర్ వచ్చారు కదా, రైట్, థ్యాంక్ యూ. ఫ్యామిలీస్ పరంగా దయచేసి. ఓకే, మంచిది. అందరు కూర్చే పైకి చెప్పాలి వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇస్సాకు తలపైనేమో కట్టెలు ఉన్నాయి, అబ్రహాము చేతిలో కత్తి ఉంది, లేక పక్కన జేబులో కత్తి ఉంది, చేతిలోనేమో నిప్పు ఉంది. రైట్, వీరిద్దరూ వెళ్తున్నారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అబ్రహాం చెప్పారు, నాయనా మీరందరూ ఇక్కడ ఉండండి, మళ్ళీ మేము కొండెక్కి బలర్పించి వస్తాం. ఎన్ని రోజులైనా మన వాళ్ళకి బహుశా రొట్టె, చేప, మాంసం అన్ని క్యారేజ్ తెచ్చుకున్నారు. అంటే అది బాగా ఉండేటువంటి క్యారేజ్ అనమాట. అంటే నిలవ ఉండే క్యారేజ్ తెచ్చుకున్నారు. ఏం తెచ్చుకున్నారో తెలియదు, కానీ మనం పులిహార తీసుకెళ్తాం. మనం ఎంత పులిహార తీసుకెళ్ళినా మనకు 2-3 రోజుల తర్వాత పులిహార పాడైపోద్ది. సరే, మొత్తానికి వాళ్ళు ఈస్టర్న్ కంట్రీస్లో వారు ఏదో తీసుకొని వచ్చి ఒక వారం రోజులు క్యాంప్, అది ఆ వారం రోజులు సరిపోయేటువంటి ఫుడ్ తెచ్చుకున్నారు. సో ఇప్పుడు చాలా గమనించాలి. ఈరోజు అంశం ఏంటండి, త్వరగా టక్మని చెప్పాలి. ముందుగా పనిచేసే దేవుడు. సో వాళ్ళు పనులు విడిచిపెట్టాడు. అబ్రహాము ఇస్సాకు ఎక్కుతున్నారు. ఇస్సాకేమో హుషారుగా ఎక్కుతున్నాడు, తనకేం తెలియదు కనుక. ఇస్సాకేమో చక్కగా చూసుకుంటూ ఏదో బలి అంట, దేవుడు డాడీ బలర్పించిపోతున్నాడు, ఎలా చేస్తాడో చూద్దాం, ఎలా కోస్తాడో చూద్దాం అని ఒక ఆశతో, అత్యాశక్తితో చక్కగా అమాయకంగా ఆయన మరి ఎక్కుతున్నాడు. ఇంకో ప్రక్కన ఎంత లేతగా తేటగా, ఎంత ఆనందంగా ఉత్సాహంగా కొడుకు ఎక్కుతున్నాడో అంత బరువుగా, అంత బాధతో, అంత మరి చెప్పాలంటే కన్నీళ్లతో మరి అబ్రహాము ఎక్కుతున్నారు. గమనించాలి, మనకంటే ముందుగా దేవుడు పనిచేసే వాడు. హల్లెలూయా. దేవుడు ముందుగా పనిచేస్తాడు. ఇక్కడ మనకు కనపడేది ఏంటంటే, సీన్ ఏంటంటే, ఇక్కడ అబ్రహాము ఇస్సాకు వారిద్దరూ ఇటువైపు నుంచి ఎక్కుతా వస్తున్నారు. వాళ్ళకి కనపడింది అదే, వాళ్ళు తెలిసింది అదే. పైకి ఎక్కేశారు. ఎక్కిన తర్వాత ఇంకా మౌనంగా ఒక మాట కూడా మాట్లాడకుండా అబ్రహాము తన చేతులు కట్టేసి కొడుకుని బలిపీఠం మీద మరి కట్టెలు పెట్టి, కట్టె మీద ఈయన పెట్టి కత్తి తీసి ఇంకా పీక కొయ్యిపోతున్న సమయంలో దేవుడు ఆపి జోక్యం చేసుకొని, నువ్వు బాలుని ఏమి చేయవద్దని గద్దించి హెచ్చించాడు. సరే, మరి ఏం చేయాలి ఎలాగన్నప్పుడు అక్కడ రాబడిన మాట ఏంటంటే, అబ్రహాము కన్నులు ఎత్తినప్పుడు అల్లంత దూరాన ఏముందండి, గొర్రెపోతు. హల్లెలూయా, చెప్పినంత రోజు హల్లెలూయా. మనకు తెలిసింది కొండ ఒక సైడ్ ఎక్కుతున్న బ్యాచే తెలుసు. కొండ ఒక సైడ్ ఎక్కుతున్నారు. ఎవరు ఎక్కుతున్నారు? అబ్రహాము మరియు ఇస్సాకు. We only know that Abraham and Isaac are climbing on one side. We only have the picture of one side. But what we don't know is దేవుడు ముందుగా సిద్ధపరిచాడు. ఓ ప్రక్కన అబ్రహాము ఇస్సాకు ఎక్కుతూ ఉన్నారు, కానీ మరొక ప్రక్కన ఒక పొట్టేలు, ఒక ర్యామ్ ఎక్కుతూ ఉంది. హల్లెలూయా. మనందరి కొరకు దేవుడు మనల్ని ఒక పని చేయమని చెప్పిన పనిలో మనం చేస్తూ ఉండగా దానికి బ్యాకప్గా మనకు కనపడినటువంటి కోణంలో అద్దరిన దేవుడు మరొక పనిని ఆయన జరిగిస్తూ వస్తాడు. ఎవరు చెప్పారు ఆ యొక్క జంతువుకు అక్కడికి రమ్మని, కొండ ఎక్కమని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదా? అది తప్పిపోయిన గొర్రె పక్కన అక్కడ ఏమి లేవు, పక్కన మంద లేదు, ఏమీ లేదు. ఇట్ ఈస్ గాడ్ హూ ప్రిపేర్డ్ దిస్ ర్యామ్ ఫార్ ఐజాక్. దేవుడు సిద్ధపరిచినటువంటి జంతువు, దేవుడు సిద్ధపరిచినటువంటి పోతు, దేవుడు సిద్ధపరిచినటువంటి మరి పశువు. అది ఓ ప్రక్కన అది ఎక్కుతొచ్చింది. గమనించాలి, మనకు కనపడే ఒక చోట కష్టం ఉంది, ఎక్కలేకపోతున్నా, చాలా బాధగా ఉంది, అయ్యో అనుకుంటుంటాం. కానీ నువ్వు కానీ దేవుడు ఎవరో నువ్వు ఎరిగినట్లయితే, ఇక్కడ రాయబడిన మాట చూస్తే కదా, దాన్ని ప్రేమించిన వారమైనట్లయితే
యూ షుడ్ నో వన్ థింగ్, దట్ యాజ్ యు ఆర్ క్లైంబింగ్ ఆన్ వన్ సైడ్, నువ్వు ఒక దిక్కును ఎక్కుచుండగా నీకు సహాయమునకు, నీకు బదులుగా, నీకు ప్రతిగా, నీకు మేలు కలుగుటకు దేవుడు అవతల దిక్కు నుంచి మరొకరిని ఎక్కిస్తున్నాడు. హల్లెలూయా. ఇది కంటికి కనపడదు, చెవికి వినపడదు, మానవ హృదయములకు గోచరము కాదు. ఇట్స్ నాట్ పాసిబుల్. ద ఇయర్ హ్యాత్ నాట్ హర్డ్, ద ఐ కెనాట్ సీ. ఇట్స్ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద మౌంటైన్. సో పర్వతం అవతల ఉంది, అవతల నుంచి ఎక్కుతూ వస్తుంది మూగజీవి. దేవుడు చెప్పాడు, ఆదేశించాడు, ఎక్కాలి, నేను అక్కడ పని ఉంది, అక్కడ నీవు నన్ను కలుసుకుంటావు. దేవుడు మూగజీవి చెప్పాడు, ఆ మూగజీవి అవతల ఎక్కుతా వస్తుంది. అబ్రహాం తెలుసా? తెలీదు. ఇస్సాకు తెలుసా? తెలీదు. ఎవరికి తెలీదు? నోబడి నోస్. స్టిల్ గాడ్ టెల్స్ మోసెస్, అబ్రహాం టు లుక్ అప్, అండ్ దేర్ హీ ఫైండ్స్ దిస్ ర్యామ్. ప్రియమైన దేవుని సంగమా, ఉదయకాల సమయమున దేవుడు పనిచేసే, ముందుగా పనిచేసే వాడై ఉన్నాడు. మనకు కనపడదు. కనపడిందా? కొండ అవతల కనపడిందా? అబ్రహాం కనపడలే. ఒకవేళ అంత దూరం వెళ్ళిన తర్వాత దేవుడు ఇస్సాకుని వదిలేయమన్నాడు కనుక, వదిలేసిన తర్వాత ఒట్టి చేతితో కిందకి ఎలా వచ్చుతాడు అబ్రహాము? ఏం అర్పించకుండా ఎలా వస్తా? అంత ప్రయాసం ఫూలిష్గా ఉండేదిగా, వ్యర్థంగా ఉండేదిగా. అదంతా కూడా ఒక వెర్రి ప్రయాసం ఉండేది, కానీ దానివల్ల ప్రయోజనం ఉండేది కాదు. అందుకని దేవుడు తెలుసు, ముందుగా ఏమి, ఎవరికి, ఎక్కడ, ఎప్పుడు సిద్ధపరచాలో దేవుడు ముందుగా తెలుసు. మీరు రామని చెప్పండి, మరోసారి చెప్పండి ఆమెన్. ముందుగా పనిచేసే దేవుడు, గాడ్ హూ వర్క్స్ బిఫోర్ హ్యాండ్, గాడ్ హూ వర్క్స్ ఇన్ అడ్వాన్స్, గాడ్ హూ వర్క్స్ ఎవ్రీథింగ్ దట్ వీ హ్యావ్ టుడే. ఇంకో విషయం తెలుసా? నిన్న ఎక్కడో చదువుతున్నప్పుడు, మరి విత్తనం, యాపిల్ పండు అనుకుందాం, యాపిల్ పండు విత్తనం ఉంది. విత్తనము ముగింపు కాదు, ఇట్స్ నాట్ ది ఎండ్ స్టేట్. విత్తనం అనేది బిగినింగ్ స్టేట్. ఆ విత్తనము మరి చచ్చిపోయి దాంట్లో వచ్చి మొక్క వచ్చి, ఆ తర్వాత చెట్టు వచ్చి, పూత వచ్చి, తర్వాత పిందె వచ్చి, ఆ తర్వాత ఆ విత్తనం యొక్క ఫైనల్ ప్రోడక్ట్ ఎక్కడంటే పండు కదా, యాపిల్ పండు. యాపిల్ పండు అయిన తర్వాత ఇంకా అది ఇంకేమైనా అవ్వగలదా? యాపిల్ పండు ఫైనల్, మామిడి పండు ఫైనల్, అరటి పండు ఫైనల్. అవి కాకుండా ఇంకా ఏమైనా పండుకు మించి ఇంకా గొప్పదేమైనా అవ్వగలదా? మనం అర్థం చేసే విషయం ఏంటంటే, ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఇన్ దిస్ ఎర్త్ ఈజ్ కంప్లీట్. ఇట్ ఈస్ కంప్లీటెడ్ బై గాడ్. గులాబీ పువ్వు చూసుకుందాం, రోజా పువ్వు. గులాబీ పువ్వు మొగ్గలాగా ప్రారంభమవుతుంది, చిన్న మొగ్గ, పెద్దదై వికసించి అది తర్వాత విచ్చుకొని ఫైనల్లీ ఒక ఫ్లవర్గా అయిపోద్ది. ఆ ఫ్లవర్కి మించి ఇంకేమైనా అవుతుందా? అర్థం చేసుకోండి, సృష్టిలో ఉన్న పాఠాన్ని మనం చూస్తున్నాం. God has done everything in the world in a perfect, complete way. God completed. అది ఆ మాట చాలా గుర్తుంచుకోవాలి. సో ప్రకృతిలో పుష్పాన్ని కంప్లీట్ చేశాడు, ఫలాన్ని కంప్లీట్ చేశాడు, రైట్? మరి ఇంత కంప్లీట్ చేసిన దేవుడు, మనం చెప్తున్న మాట, తనను ప్రేమించు వారికి దేవుడు సమస్తాన్ని ముందుగానే కంప్లీట్ చేశాడు. హల్లెలూయా. దేవుడు ముందుగానే కంప్లీట్ చేశాడు. సో మనం ఒక విధంగా చెప్పాలంటే కంప్లీషన్లో మనం ప్రొసీడ్ అవుతున్నాం. అంటే మన దేవుడు కంప్లీట్ అని ఒక పాత్రలో వేశాడు, ఆ పాత్రలోనే ఉంటాం, ఆ పాత్రలోనే మన దేవుడు మనకు కావాల్సిన ఇస్తూ ఉంటాడు, మన జీవితంలో ఏం జరిగిస్తూ ఉంటాడు. బట్ వీ ఆర్ ఆల్రెడీ ఇన్ ద ప్లాన్ విచ్ గాడ్ హెస్ కంప్లీటెడ్ లాంగ్ ఎగో. బైబిల్ చెప్తుంది, భూమికి పునాదులు వేయబడక మునిపే అని చెప్తుంది బైబిల్. భూమికి పునాదులు వేయబడక మునిపే యాపిల్ పండు కంప్లీట్ అయిపోయింది, అరటి పండు కంప్లీట్ అయిపోయింది, గులాబీ పువ్వు కంప్లీట్ అయిపోయింది, రైట్? మన లైఫ్ కూడా కంప్లీట్ అయింది, పర్ఫెక్ట్ అయిపోయింది. ప్రైజ్ ద లార్డ్. అందుకని మనం ప్రేమించాలి, ఆయన్ని ప్రేమించాలి. ఆయన ప్రేమించినట్లయితే మనకు ఏమవుతుందండి? మనము చక్కగా మనకు మేలు కలుగుటకు, ఓకే, అంతేకాకుండా మన కొరకు ఏమి దాచిపెట్టాడో అది దాంట్లో ఆయన ప్రేమించినట్లయితే దాన్ని మనం పొందుకోగలుగుతాం. విషయాన్ని మనం చేసుకున్నాను. మన ప్రక్కన మనం ఏం కనపడకపోవచ్చు, హూ, వాట్, వేర్, ఎలాగా అని అనుకోవచ్చు. డోంట్ వరీ. God has ordered a ram to climb on the other side. హల్లెలూయా. ఒక పొట్టేలును, ఒక గొర్రెపోతును కొండ అవతల నీకు సహాయంగా, నీకు నీ కార్యమును నెరవేర్చుటకు కొండ అవతల దేవుడు గొర్రెపోతును ఒకదాన్ని ఎక్కిస్తున్నాడు. ఆమేన్. నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? ఓకే, నా మాటలు అర్థమవుతున్నాయండి. ఫర్ ఎవ్రీ దాని ఫిజికల్ ప్రిన్సిపల్, ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. సో వెన్ గాడ్ మేక్స్ యూ టు టేక్ ఎన్ యాక్షన్, ఈ దేవుడు ఒక యాక్షన్ తీసుకో. ఏంటి యాక్షన్? ఎల్లు, కొండ వెళ్ళమన్నాడు. సో దేవుడు యాక్షన్ తీసుకున్నాడంటే అబ్రహాముని, దానికి రియాక్షన్ కూడా ఎక్కడో ఉంది. దట్ ఈస్ గాడ్, దట్ ఈస్ అవర్ గాడ్. In the whole spectrum, panoramic picture of the universe, we are but a speck. The whole universe is like a speck in the front of God's eyes.
ఆయన బల్ల మీద పరిస్తే ఒక చపాతీ అంత ఉంటుందంట విశ్వాసం, అంటే అనుకోవచ్చు మనం, ఉంటుందా కాదు, చపాతీ ఎంత ఉంటుందో మన ముందు ప్లేట్లో ఆ విశ్వమంత దేవుని ఎదుట. అది కీర్తనకారుడు చెప్తున్నాడు కదా, ఆకాశమును నువ్వు ఏం చేసావంట, పరిచి ఉన్నావంట. యు హావ్ స్ప్రెడ్ ది హెవెన్స్ బిఫోర్ యు అని అంటున్నాడు కీర్తనకారుడు. అంటే మన బల్లం, నేను దాన్ని చదివినప్పుడల్లా వచ్చినాము, ఓహో మన బల్లం ముందు చపాతీ ఇలాగ విప్పి పరుస్తాం కదా, ప్లేట్ మీద పెడతాం కదా, అలాగా దేవుడు విశ్వమంతటిని కూడా తన ముందు పరిచాడంట. సో ఎక్కడ ఏముందో అంత బాగా తెలుసు. అందుకని మనం చేసిన ఒక సింపుల్ పని చెప్పండి, ఏం చేయాలి మనం 1 కొరింథీ 2:9 ఏం చేయాలి మనం, ప్రేమించే. ఫినిష్. యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఇఫ్ యూ కెన్ ఓన్లీ లవ్ గాడ్, ఇఫ్ యూ కెన్ ఓన్లీ లవ్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, your mind, your soul and strength and spirit, then everything works for the good of them that love him and are called according to his purpose. దీనికి లింక్ అప్ మాట రోమపత్రిక 8:28 తను ప్రేమించు వారికి అనగా తన సంకల్పం చొప్పున పిలువడం వారికి సమస్తం మేలు కలుగుటకి సమకూడి జరుగుచున్నవని మనము ఎరుగుదాం. అక్కడ ఇక్కడ ఎక్కడైనా ఒకటే కండిషన్, ఏంటిది, ప్రేమించడం. ఓన్లీ లవ్. ఎంత సింపుల్ అండి, ఎంత సింపుల్. ఆలోచించండి. దేవుడు మనకు కష్టమైన పనులు పెట్టలే, కష్టమైనటువంటి పనులు చేయమని చెప్పలేదు, కొండెక్కమని లేదు, సముద్రం లోపలికి ఈత కొట్టరమ్మని లేదు. దేవుడు మనలంటూ ఈతే రాదు నాకు ఈత రాదు, రైట్? సో అటువంటిది అది ఏం చెప్పలేదు కదా. వెరీ సింపుల్గా ఏం చెప్పాడంటే, లవ్ మీ, దట్స్ ఆల్. ఇఫ్ యూ లవ్ మీ ఐ విల్ డూ దీస్ థింగ్స్. ఇఫ్ యూ లవ్ మీ ఐ విల్ బ్రింగ్ ద ర్యామ్ ఫ్రమ్ ద అదర్ సైడ్ అని అంటున్నాడు. నువ్వు నన్ను ప్రేమిస్తే చాలు, నీకు కనబడకుండా, కంటికి కనబడకుండా, చెవికి వినపడకుండా, నీ హృదయాన్ని కూడా అసలు అబ్రహాం ఎక్స్పెక్ట్ చేశాడా? అక్కడ ఇంత కొండలో పొదలో చిక్కుకుందండి. అక్కడ చూసినట్లయితే ఓకే, దేర్ వాజ్ ఎ ర్యామ్ కాట్ ఇన్ ద బుషెస్. పొదలో చిక్కుకుంది అంటే దేవుడు దాన్ని ఆదేశించాడు, పైకి ఎక్కింది, ఎక్కమన్నాడు, ఎక్కేసింది. అది ఎక్కిన తర్వాత అది పొదలలో అది అక్కడ కరెక్ట్గా వీళ్ళు కనపడేట్టుగా, వీళ్ళు అందుబాటులో ఉండేటట్టుగా, రీచబుల్ స్పెక్ట్రమ్లో ఏం చేసింది, అక్కడ చిక్కుపోయేటట్టుగా దేవుడు చేశాడు. తను ప్రేమించే వారికి చేస్తాడు. చిక్కుపోయింది, ఎక్కడికి వెళ్ళదు. అంటే నీ కొరకు దేవుడు ఏదైతే ప్లాన్, ఆల్టర్నేట్ ఆర్ ఏమైతే దేవుడు ప్లాన్ చేస్తాడో అది నీ కొరకు కొండ ఎక్కిస్తాడు, నీ కొరకు అక్కడ ఉంచుతాడు అంతే. యూ హ్యావ్ టు వెయిట్. యూ హ్యావ్ టు వెయిట్ ఇన్ ఒబీడియన్స్. యూ హ్యావ్ టు వెయిట్ ఇన్ ఒబీడియన్స్. విధేయతలో కనిపెట్టాలి. ఇక్కడ విధేయతలో కనిపెట్టాడు అబ్రహాం, అవిధేయతలో కాదు, మళ్ళా విధేయతలో కనిపెట్టాడు. అందుకని లోబడ్డాడు, కత్తి తీసాడు, పీక దగ్గర పెట్టాడు. ఇక సక్కమని కోసే క్షణం ముందు దేవుడు స్టాప్, డోంట్ టచ్ ద బాయ్, డోంట్ హార్మ్ ద బాయ్ అని దేవుడు ఆపాడు. ఈరోజు మొట్టమొదటిగా ముందుగా పనిచేసే దేవుడు అనే అంశంని ధ్యానం చేస్తుండగా మనము ప్రేమైన వాళ్ళారా, మరి అబ్రహాము జీవితంలో ఇస్సాకుకి బదులుగా ముందుగా దేవుడు ఒక గొర్రెపోతును అక్కడ సిద్ధం చేశాడు. ఈరోజు దానికి నేను ఏర్పాటు చేసుకున్న మాటలు 7 మాటలు పి అనే అక్షరంతో ప్రారంభం అవుతాయి, మీకు ఈజీగా ఉండడానికి కనుక. నంబర్ 1, ఫస్ట్ 1, ముందుగా పనిచేసే దేవుడు ఏం చేస్తాడంటే ప్రొప్రిషియేషన్ అంటే మనకు బదులుగా ఒకరిని లేపుతారు, ఒకరిని ఇస్తాడు, ఏదో ఒకటి చేస్తాడు మనకు బదులుగా. ప్రొప్రిషియేషన్, దట్స్ నంబర్ 1. నంబర్ 2, రెండవది వెరీ ఇంట్రెస్టింగ్. గమనించండి, ఆది కాండంలో ఉన్నాం కదా మనం, కొంచెం ముందుకు రండి. ఆది కాండంలో మనము చూసినట్లయితే అక్కడ 39వ అధ్యాయము అంతా మనకు తెలుసు. తర్వాత 41వ అధ్యాయము మనకి 39, 41, 3 అధ్యాయాలు. అక్కడ ఏమని చూస్తున్నామంటే యోసేపుని చూస్తున్నాం. యోసేపు చాలా కామ్ ఫెలో, సైలెంట్ ఫెలో, వాగుడుకాయ కాదు, తొందరపాటు ఉన్నవాడు కాదు, చాలా ఎక్సలెంట్ స్పిరిట్ ఉన్నవాడు. అందుకనే బైబిల్ చెప్తుంది, యెహోవా అతను తోడుగా ఉండెను గనుక. యెహోవా మనిషికి పాత నిబంధన ఎలా తోడుగుండేవాడు అంటే ఆత్మ ద్వారా తోడుగుండేవాడు కనుక. బికాజ్ జోసెఫ్ వాజ్ అన్ అనాయింటెడ్ పర్సన్, హీ వాజ్ హ్యావింగ్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్ హిమ్, హీ వాజ్ ఎ జెంటిల్ పర్సన్. He was very silent to all the sufferings that came upon his life. అన్యాయంగా తన మీదకు వచ్చినటువంటి నిందలు కానీ శ్రమలు కానీ వదుగు తేపడి గొరిపిల వలె మౌనంగా ఉన్నాడు. ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఒక్కసారి ఒక హైలోకి వెళ్ళిపోయాడు. అన్నయ్య కోటు చూసే కోటు కాదు కలగన్నాను, ఆ కళలో మీరందరూ మీ పనులన్నీ నా వైపు వంగిపోతున్నాయి ఎంతో ఎక్సైట్మెంట్ చెప్పినప్పుడు ఈ అన్నోళ్ళకేమో మొత్తం మాడిపోయి అసలు రోషం వచ్చి కోపం వచ్చి అంత హైలో కలలో పరిపాలకుడుగా ఆల్రెడీ చూసిన యోసేపు సడన్ గోతులో పడిపోయాడు. అమేజింగ్ థింగ్ ఏంటంటే ద మూమెంట్ జోసెఫ్ వాస్ పుట్ ఇన్ ద పిట్, హీ షట్ హిస్ మౌత్. మనకి ఎక్కడ కూడా యోసేపు మాట్లాడినట్టు ఉండదు. వెన్ జోసెఫ్ వాస్ పుట్ ఇన్ ద పిట్, హీ షట్ హిస్ మౌత్. అంతవరకు ప్రవచించాడు, చెప్పాడు, కానీ షాక్ తిన్నాడు అనమాట. అసలు హోల్ షాక్, ఒక పెద్ద భయంకరం షాక్ తిని, ఏంటి నేను ఇక్కడ
బానిసల మార్కెట్లో కనపడ్డాడు అయ్యగారు. బానిసలు మారి కనపడ్డాడు. మొత్తానికి పోతిఫర్ కొనుక్కున్నాడు. ఇంటికి వెళ్ళి ఎక్కడ ఏం మాట్లాడినట్టు ఏమీ లేదు. అక్కడ ఆయన మౌనంగా ఉన్నాడు కనుకనే ఆయన జీవితం మాట్లాడింది. హల్లెలూయా. బికాస్ జోసెఫ్ వాస్ క్వైట్, హిస్ లైఫ్ స్పోక్ వాల్యూమ్స్. ఇట్ స్టిల్ స్పీక్స్ టు అస్, హిస్ లైఫ్. అండ్ దట్ లైఫ్ ఈజ్ మెన్షన్ ఇన్ కపుల్ ఆఫ్ చాప్టర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లాంగ్వేజ్ ఇన్ దిస్ బుక్. ఎంత విచిత్రం! కొద్ది అధ్యాయాలలో తన జీవితము అక్షరాలతో పుటల మీద రాయబడినటువంటి ఆ జీవితం మన ఇప్పటికీ ఘోషిస్తుంది, బోధిస్తుంది, ప్రబోధిస్తుంది, ప్రోత్సహిస్తుంది, ప్రేరేపిస్తుంది, ఎన్నో చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కనుక చివరికి ఏమైందంటే ఆయన జైల్లో చిక్కుకున్నాడు, జైల్లో ఉన్నాడు. జైల్లో కూడా ఒకే మాట మనం చూస్తాం. ఒకసారి మాట్లాడు, అయ్యా మీరు వెళ్తున్నావు కదా, పానదాయకుడు ఒకడు, తర్వాత మంగళోడు ఇద్దరికి తీర్పు పడినప్పుడు ఇద్దరు జైల్లో, పానదాయకుడు రక్షించబడి వెళ్ళిపోతున్నప్పుడు మంగళోడినేమో ఊరేసేసాడు, పానదాయకుడికి రిస్టోర్ చేశాడు జాబ్ని. బయటికి జైల్లోంచి బయటికి వెళ్ళిపోతున్నప్పుడు యోసేపు అంటాడు, ఒకసారి నన్ను మర్చిపో దయచేసి, ఏమన్నా అవసరం వస్తే గుర్తుంచుకొని అంటాడు. దట్స్ ఆల్ వీ హియర్ అబౌట్ జోసెఫ్. హల్లెలూయా. సో ప్రక్కన యోసేపు ఈ యొక్క జైలులో, శ్రమలలో, గోతులో పడిన మొదలు పాపం ఇబ్బందుల్లో, వేదనలో, మగ్గిపోతూ, బాధలో, టెన్షన్తో ఎక్కడ కూడా మౌనంగా నోరు తెరవలేదు, మౌనంగా నుండి అన్న అనిపిస్తున్నాడు. ఓ ప్రక్కన అన్యాయంగా తన మీద అన్నలు అమ్మి పడేశారు. 30 వెండి నాణాల జీవితం. ఈజ్ లైఫ్ ద కాస్ట్ ఆఫ్ 30 పీస్ ఆఫ్ సిల్వర్. దట్ ఈస్ ద నంబర్ ఫర్ ద రిడెంప్షన్ అకార్డింగ్ టు ద లా ఆఫ్ మోసెస్. దట్స్ వై ఈవెన్ జీసస్ వాజ్ సోల్డ్ అవే ఫర్ 30 pieces of silver. కానీ ఇంత పెద్ద జీవితము 30 వెండి నాణేలైనా నా బ్రతుకు ఏంటి, నా వాల్యూ అని ఒక ప్రక్కన యోసేపుని దేవుడు అలాగా ఆ పరిస్థితులు పడవేశాడు. ఆ పరిస్థితుల్లో కదులుతూ వస్తూ ఉన్నాడు. ప్రక్కన మరి తను మేలు చేసి శ్రమల పాలయ్యాడు. శోధనను ఎదిరించి ఏమయ్యాడు, జైలు పాలయ్యాడు. ఎంత విచిత్రం చూసారా కదండి. ఏ గుడ్ పర్సన్ హూ హెస్ వన్ ఎ టెంప్టేషన్ షుడ్ బి ఆనర్డ్, ఇన్స్టెడ్ హీ ఈస్ డిసానర్డ్. శోధన జయించి అవమానం పాలయ్యాడు. విచిత్రం. శోధన జయించి అవమాన పాలు, శోధనలో పడిపోతే కదా అవమాన పాలవ్వాలి. దిస్ ఈస్ హౌ బైబిల్ వర్క్స్. దిస్ ఈస్ హౌ ద పీపుల్ ఆఫ్ ద బైబిల్ హ్యావ్ లివ్డ్ బై. శోధన జయించి శ్రమల పాలు, జైలు పాలయ్యాడు. యూ డోంట్ నో. కానీ వాడు గుర్తించుకోవాలి. ఈరోజు మన అంశం ఏంటండి, ముందుగా పనిచేసే దేవుడు. ఇక్కడ యోసేపు ఇలా శ్రమంలో తిరుగుతున్నాడు, అటు వెళ్తున్నాడు, ఇటు వెళ్తున్నాడు. అమ్మ నేను ఎలా చేయగలను ఈ పాపము, నువ్వు మరొకరి భార్యవు కనుక ఇంట్లో అన్ని ఇచ్చాడు మీ ఆయన, నిన్ను నాకు ఇవ్వలేదు కానీ నేను ముట్టను అన్నప్పుడు ఆవిడ తిరిగేసేసి నింద వేసి, అబద్ధ నింద వేసి, తప్పుడు నింద వేసి జైల్లో వేయించేసి, జైల్లో అక్కడ మరి ఆయన ఆత్మగలిగిన వాడు కనుక జైలు అధికారి ఆయన మీదకి చక్కగా మరి ఇష్టపడి ఆయన జైల్లో అధికారిగా చేశాడు యోసేపుని. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ అర్థాలు చెప్తున్నాడు, కళలకు భావాలు చెప్తున్నాడు. కానీ ఏంటి అని ఆలోచన ఉంది. నాన్న ఎలాగున్నారు, తమ్ముడు ఎలాగున్నాడు, బెన్యామీన్ ముద్దుల తమ్ముడు, ఇద్దరు ఒకే తల్లి పుట్టిన వాళ్ళు కదా. ఎవరికి? రాహేలుకి. కనుక నా తమ్ముడు ఎలాగున్నాడు, ఒక బాధ. మై డాడీ లవ్డ్ మీ సో మచ్, ఐఎమ్ ద ఫేవరెట్ సన్ ఆఫ్ మై డాడీ అని చెప్పి నా రంగురంగుల కోటు ఏమైంది, ఎక్కడ ఎన్నో అసలు రిచ్ మెమరీస్తో జైల్లో ఉన్నాడు. వెరీ రిచ్ మెమరీస్, వెరీ ప్రౌడ్ మెమరీస్, వెరీ మెమొరబుల్ ఇన్సిడెంట్స్ అవన్నీ ఇక్కడ ఉన్నాయి. కానీ ముందుగా దేవుడు పని ఏం చేస్తున్నారు? ఇక్కడ ముందుగా దేవుడు యోసేపు జీవితంలో దేవుడు ముందుగా ఏం పని చేస్తారు? ముందుగా పనిచేసే దేవుడు కదా. సో యోసేపు ఇక్కడ జైల్లో అవమానము, నిందలు, బాధలు, వేదనలు, స్లేవ్ మార్కెట్, బానిసల మార్కెట్, ఇప్పుడేమో ఇక్కడ ఎలాగ ఈ పరిస్థితుల్లో అవుతూ ఉండగా, ఇక్కడ జరుగుతుండగా యోసేపుకి తెలియనటువంటి విషయం ఏంటంటే ముందుగా దేవుడు పని చేస్తున్నాడు. ఏం పని చేస్తాడంటే 41వ అధ్యాయంలో మనం చూస్తాం, 41వ అధ్యాయం చూస్తాం. అక్కడ నిద్రపోతున్న ఒక వ్యక్తిలో దేవుడు పని ప్రారంభించాడు. హల్లెలూయా. ఇక్కడేమో జైలులో మగ్గిపోతున్నాడు అయ్యగారు. ఇంకో పక్కన అట్ ద సేమ్ టైం ప్యారలల్ టు వాట్ జోసెఫ్ ఇస్ అండర్ గోయింగ్, గాడ్ బిగిన్స్ హిస్ వర్క్ ఇన్ అ మ్యాన్. అండ్ హూ ఇస్ దిస్ మ్యాన్? ఎవరి వ్యక్తి? మామూలుడు కాదు. ఎవరి వ్యక్తి ఏంటి? అప్పటి సూపర్ పవర్కి చక్రవర్తి. దట్ టైమ్ ద సూపర్ పవర్ ఆఫ్ ద ఏన్షియంట్ వరల్డ్. పురాతనమైనటువంటి కాలమునకు సూపర్ పవర్గా పేరు పొందినటువంటి ఐగుప్తు దేశమునకు చక్రవర్తి అనగా ఎవరండి అతడు? ఫరో పడుకున్నాడు. మొత్తానికి ఏమైందంటే దేవుడు పనిచేస్తున్నాడు. ముందుగా పనిచేసే దేవుడు. ఇంక యోసేపు ఎక్కడున్నాడు? యోసేపు మట్టుకే జవాబు చెప్పగలిగి వివరణ ఇవ్వగలిగేటువంటి కళ, యోసేపు మట్టుకే దాన్ని వర్ణించగలిగేటువంటి ఆ యొక్క కళ
దేవుడు ముందుగానే ఎక్కడండి, రాజభవనములో రాజు బెడ్ మీద, రాయల్ బెడ్ మీద చక్కగా, అప్పుడు ఫ్యాన్లు గిన్నె లేక పన్నులు రాత్రి అంతా తాడుపుతూ ఉంటారు, ఫ్యాన్ గాలి ఆ హాయిగా ఉన్నట్టు హాయి పడుకున్న వ్యక్తిలో దేవుడు ప్రాణం. ఇది యోసేపు తెలుసా? యోసేపు కంటే యేసోపు కంటే ఇంకెంత కాలం ఏంటో మనం పంపించాను, వాడు ఇల్లేడు కానీ మర్చిపోయాడు నన్ను. అప్పుడు కొన్ని సంవత్సరాలు అయిపోయింది, ఎవడు పనదాయకుడు రిలీజ్ అయిపోయి రిస్టోర్ అయిపోయి, కానీ ఇంకా మర్చిపోయాడు, యోసేపుని మర్చిపోయాడు. ఎలాగా అనుకుంటున్నాడు, కానీ అంతే. గాడ్ వర్క్స్, డోంట్ వరీ. కంటికి కనపడదు, చెవికి వినపడదు, మానవ హృదయమునకు గోచరము కాదు. ఏంటి ఇక్కడ కంటికి కనపడింది? కలలో నిద్రలో కళ, నిద్రలో కళ కంటికి కనపడు, చెవికి వినపడదు. కొందరు నిద్రపోతూ కళలు కంటూ ఏం చేస్తారు, కలవరిస్తారు. కలవరించడం అర్థం ఏంటి? ఏమండి, కళలో మాట్లాడుతుంటారు. నాకు బాగా తెలుసు, మా నాన్నగారికి అలవాటు ఉండేది. ఆయన కళలో మాట్లాడిన వారు ఎప్పుడైనా సరే స్పష్టంగా ఏరా బాగున్నావా అని అనరు. కళలో అలా మాట్లాడంటే ఇది మనిషి దయ్యం అని అనుకుంటాం మనం. అందుకని ఏంటి, మా డాడీ మాటలు ఒకసారి విన్నాం, నిద్రపోతాం కలవరిస్తూ మాట్లాడు అని అంటున్నాడు మాట. మాకు ఫస్ట్ టైం విన్నప్పుడు మేము భయపడ్డాం. అంటే కళలో మాట్లాడడం అంటే కలవరించడం అంటారు కదా, అంటున్నాడు మాట. ఫస్ట్ టైం మా అమ్మ అయితే ఆవిడ అసలు లేచిపోయి పారిపోయిందంట. బాబయ్య ఏంటి మీరు ఏం చేస్తారని. సరే, అయితే రాజు కళలో కూడా కలవరించలేదు. హల్లెలూయా. చెవికి వినపడదు, కంటికి కనబడదు. ఇప్పుడు ఏం చేశాడు? కళ వచ్చింది, దేవుడు ఇచ్చేశాడు, విత్తనం నాటేశాడు. ఎవరి జీవితంలో? ఫరో జీవితంలో ముందుగా పనిచేసే దేవుడు విత్తనం నాటేశాడు. పైగా లేచారు, టిఫిన్ ఎక్కలేదు, కాఫీ ఎక్కలేదు, ఏం ఎక్కలేదు, పళ్ళు కూడా తోవేయలేదు, మన తెలియదు సరిగ్గా ఆ టెన్షన్తో. మొత్తానికి ఎవడక్కడ అన్నాడు, వచ్చాడు, అందరం తీసుకురావయ్యా అని చెప్పారు. అందరూ వచ్చారు, మాంత్రికులు, జ్ఞానులు, వీళ్ళందరూ కూడా పెద్దలు అందరూ వచ్చారు. అయ్యా నాకు కళ వచ్చింది, సంగతి ఏంటి కొంచెం చెప్పమంటాడు. మాకు ఇది తెలియదయ్యా అనేసారు అందరూ. అప్పుడు అయ్యా మర్చిపోయినాం, సారీ సార్ ఒక ఆయన ఉన్నాడు సార్, నేను బయటకు రిలీజ్ అయ్యి నా జాబ్ నాకు మళ్ళీ తిరిగి వస్తాను చెప్పిన ఒక ఆయన ఉన్నాడు. ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. అటువంటి జైలు ఏం చేస్తున్నాడు? త్వరగా రప్పించని అంటాడు. యోసేపుని బయట తీసుకొచ్చి శవరం చేయించి మంచిగా స్నానం చేయించి, ఎందుకంటే జైలు రాజు ముందు రావాలంటే మామూలు కాదు కదా, మనమే ఎట్టబడతాడు దేవుని చెందుకు వస్తాం కానీ ఓకే, రాజు ముందుకు రావాలంటే మామూలుగా రాకూడదు. మరి రాజు ముందు రావాలంటే ఎలా రావాలి? సరే, వీరు ఆఫ్రికన్స్ నాకు నచ్చుతారు. వాళ్ళు టిప్ టాప్గా ఫస్ట్ క్లాస్ సూట్ వేసుకొని వస్తారు ఆఫ్రికన్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, బికాస్ దే కమ్ బిఫోర్ ద కింగ్, సో దే కమ్ ఇన్ ఆల్ దేర్ అటైర్. సరే, మొత్తాన్ని క్షవరం చేశారు, బట్టలు వేశారు, తీసుకొచ్చారు. వచ్చిన తర్వాత జవాబు చెప్పాడు. అప్పుడు ఆయన ఒక మాట చదువుదాం చూడండి, 41వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 41వ అధ్యాయం 38వ వచనం. ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనేను. హల్లెలూయా. దేవుడు ఇదంతా నీకు తెలియపరిచిన గనుక నీ వలె వివేక జ్ఞానము గలవారు ఎవరునూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు, సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పాను. అందరు కూర్చోపైకి తల్లు చెప్పండి. హల్లెలూయా. ఈయన జైలులో ఉంటున్నాడు, యోసేపు జైల్లో తిరుగుతున్నాడు. ఏదో జైల్లో ఏదో చిన్న బాధ్యత అప్పగించాడు, జైలు అధికారి చూసుకుంటున్నాడు. కానీ ముందుగా పనిచేసే దేవుడు ఏమి ఏర్పాటు చేశాడండి? అక్కడేమో కొండ అవతల ఒక గొర్రెపోతు ఎక్కేటట్టుగా చేశాడు, ముందుగా ఏర్పాటు చేశాడు. ఇక్కడేమో ఒక సింహాసనాన్ని రెడీ చేశాడు. హల్లెలూయా. ఒక సింహాసనం, అసలు అమేజింగ్. ఏ ప్రిజనర్కి సింహాసనం ప్రకృతిలో చరిత్రలో ఎక్కడ కూడా మనం చూడం. వెరీ రేర్ where a prisoner was taken and put on the throne directly within an hour. The ring was on his finger, the gold chain was on his neck, and the linen cloth, the royal garment was on his body. Within hour, ఒక్క గంటలో గతి మారిపోయింది. ముందుగా దేవుడు పని చేస్తే మన జీవితాలు అలా మారగలవు. నమ్మలో చెప్పండి హల్లెలూయా. సో నంబర్ 1, నేను మరి గొర్రెపోతు విషయంలో, అబ్రహాము విషయంలో దేవుడు ముందుగా పనిచేసి దేవుడు ఏం చెప్పాను? ప్రొప్రిసియేషన్ చేస్తాడు. నంబర్ 2, యోసేపు జీవితంలో చూసినట్లయితే దేవుడు ముందుగా పనిచేసే దేవుడు ముందుగా పనిచేసి యోసేపు జీవితంలో ఏం చేశాడంటే ప్రమోషన్ ఇచ్చాడు. ప్రమోషన్ ఇస్ ప్లాన్డ్ ఈవెన్ వెన్ హీ వాజ్ ఇన్ ద జైల్ యాజ్ అ ప్రిజనర్గా ఉన్న వాడికే దేవుడు ఆల్రెడీ ప్రమోషన్ ప్లాన్ చేశాడు. ఇక్కడ కూర్చున్న మన అందరం కూడా గుర్తుంచుకోవాలి, మనం ఏ కష్టంలో, ఏ అసాధ్యమైన పరిస్థితుల్లో, ఏ వేదనలో, ఏ నిస్సహాయ స్థితిలో మనం ఉన్నా దేవుడు మన కొరకు ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రమోషన్ దేవుడు ప్లాన్ చేసి ఉంచాడు.
నమ్మను ఆమె చెప్పండి, ఆమె చెప్పండి. వీఆర్ ప్లాన్డ్. కంటికి కనపడదు, చెవికి వినబడదు, మానవ హృదయంలో గోచరము కాదు. ఎట్లా గోచరం అవుతుంది? ఒక ఖైదీ తీసుకొచ్చి సింహాసనం మీద పెడతారా? గోచరం కాదు. ఒక గొర్రెపోతు ఎవడు ఏమీ లేకుండా, చుట్టుపక్కల మందేమి లేకుండా ఎక్కడి నుంచో దేవుడు ఆ గొర్రెను కబురిస్తే గొర్రె దేవుడి మాట విని, సృష్టికర్త మాట విని గొర్రె మందలో బయటకు వచ్చేసి ఒక్కటే కొండ ఎక్కుకుంటూ వచ్చేసిందా? సైమిల్టేనియస్గా టైమింగ్, పర్ఫెక్ట్ టైమింగ్. అది మానవ హృదయానికి గోచరము కాదు, అది కాదు. అలాగే ఒక ఖైదీగా ఉన్న ప్రిజనర్, హీఈస్ నౌ ద ప్రిన్స్ ఆఫ్ ఈజిప్ట్. హీఈస్ నౌ ద ప్రిన్స్ ఆఫ్ ఈజిప్ట్. హీఈస్ నౌ రూలింగ్. నాకు సింహాసనము తప్ప మరి ఏది కూడా నీకు నాకు అట్లేదు. నేను సింహాసనం మీద ఉంటా, కానీ నువ్వు నా తర్వాత సింహాసనం, నా తర్వాత రథం మీద తిరుగుతావు అని చెప్పి దేవుడు యోసేపును హెచ్చించినట్లుగా మనం చూస్తున్నాం. సో నెంబర్ 1 ప్రొపిసియేషన్, నెంబర్ 2 ప్రమోషన్. దేవుడు ముందుగా పని చేస్తే మన బదులుగా దేవుడు ఒకటి ఏర్పాటు చేస్తాడు. దేవుడు ముందుగా పని చేస్తే మనకు ప్రమోషన్ మనకిస్తాడు. ప్రమోషన్ అంటే కేవలం ఉద్యోగంలోనే ప్రమోషన్ అనుకోవద్దు దయచేసి. ప్రమోషన్ అంటే ఆత్మీయ జీవితంలో కూడా, బాధ్యతల్లో కూడా, ఆత్మీయమైనటువంటి ప్రకృతిలో కూడా ప్రమోషన్. నేను సువార్థికుడిగా నా మినిస్ట్రీ లైఫ్ స్టార్ట్ చేశాను. ఐ వాజ్ కాల్డ్ యాజ్ అన్ ఇవాంజలిస్ట్. సువార్థికుడిగా ప్రారంభమైన జీవితంలో దేవుడు ప్రమోట్ చేసుకుంటూ వచ్చాడు. అందుగా ప్రమోట్ చేసుకుంటూ ఏమైందంటే సువార్థికుడికి అవసరమైంది హీలింగ్ గిఫ్ట్స్ అన్నీ, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ దిస్ ఇవాంజలిస్టిక్ మినిస్ట్రీ. అది ఇచ్చాడు. తర్వాత టీచింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత పాస్టర్ ఇచ్చాడు. ప్రమోషన్ వస్తుంది. ఎలాగొచ్చిందంటే ఒక ఇవాంజలిస్ట్ మామూలుగా ఉన్న సువార్థికుడి నుంచి దేవుడు ఇప్పుడు ఏం చేశాడంటే ఒక పాస్టర్గా దేవుడు చేశాడు. అంతేకాకుండా కొన్ని సంఘాలకి కాపరిగా దేవుడు చేశాడు. అంటే ఒకటి చెప్పాలంటే ఐఎమ్ ఎలిజిబుల్ టు బి కాల్డ్ ఎస్ ఎ బిషప్, బట్ నాకు అది పిలిపించుకోవడం ఇష్టం లేదు. ఎందుకంటే బిషప్ అంటే బిషప్ అయిపోతారని నా బాధ. అందుకని లెట్ ఇట్ బి సో. మన పదవులు అక్కర్లే కానీ పని జరగాలి. ఆమెన్. పరిచర్య జరగాలి. అంటే ఎందుకు చెప్తున్నానంటే హౌ గాడ్ వెన్ గాడ్ బ్రాట్ మీ టు విశాఖపట్నం 1993లో విశాఖపట్నం వచ్చినప్పుడు నాకు ఇవన్నీ తెలీదు. స్టీల్ ప్లాంట్ తెలీదు, అది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉందనే విషయమే నాకు తెలీదు. ఏమంటే ఇక్కడ ఒక పరిచర్య చేస్తారని నాకు తెలీదు. ఇక్కడ మీలాంటి అందమైన హృదయం కలిగిన నిబంధన సంఘం ఒకటి దేవుడు నాకు ఇస్తాడని నాకు తెలియదు. డోంట్ నో. ముందుగా అదనమాట. జస్ట్ ట్రస్ట్ గాడ్. గుర్తుంచుకోండి. ఒకటి ఏం చేయాలి? కండిషన్ ఏంటి? ఆయనను ప్రేమించాలి. సింపుల్, వెరీ సింపుల్ కండిషన్. జస్ట్ లవ్ హిమ్. If you love him with all your heart and mind, body, and soul and spirit, then God will work before you. కనుక ముందుగా పనిచేసే దేవుడు ఏం చేశాడండి? యోసేపుకు సింహాసనాన్ని, పరిపాలనను ఏర్పాటు చేశాడు. ఇది నెంబర్ 2. నెంబర్ 3, 3 వ్యక్తి దగ్గరికి వెళ్ళినట్లయితే మనము దానియేలు గ్రంథానికి వెళ్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం. The famous, most powerful, interesting, extraordinary, supernatural, one of the supernatural chapters in the Bible. చాలా ఉన్నాయి supernatural chapters. అందులో ఒకటి ఏంటంటే Daniel chapter 6. ఏంటి అక్కడ? The famous story of Daniel and the lion's den. చిన్నప్పటి నుంచి సండే స్కూల్ వింటా ఉన్నాం. దానియేలు సింహాల బోను. it looks very simple. సండే స్కూల్ స్టోరీ మొదలుకొని విడుదల పరిచర్య వరకు సరిపోయే సబ్జెక్ట్ దాంట్లో ఉంది. That's a competence of the biblical text. బైబిల్లో అంత సారాంశం ఉంటుంది. సండే స్కూల్ పిల్లోడికి అర్థమవుతుంది. పాస్టర్లు కూడా దీంట్లోంచి నూరి పిండి అద్భుతమైన సారాంశం కూడా అందులో ఉంటుంది బైబిల్ అంతట్లో అనుకోండి. సో 6వ అధ్యాయంలో దానియేలు గురించి మనం చూస్తాం. ఏదైనా అంశం చెప్పండి. రైట్. ఇప్పుడు ఇక్కడ ముందుగా దేవుడు ఏం చేస్తున్నాడు క్లుప్తంగా చూద్దాం. దానియేలు ప్రార్థన విషయంలో దేవునికి ప్రార్థన విషయంలో జవదాటకుండా రాజు ఆజ్ఞను సైతం రాబోయే దినాల్లో కూడా అలాగే ఉంటుంది. లిసన్ టు మీ కేర్ఫుల్లీ. రాబోయే దినాలలో ఇట్ విల్ బి లైక్ ద డే ఆఫ్ డానియల్, ద డే ఆఫ్ షడ్రక్, మెషక్ అండ్ అబెద్నెగో. ఇట్ విల్ బి సో. కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. పాలికార్ప్ అనేటువంటి ఒక ప్రపంచ ప్రసిద్ధిగాంచిన క్రైస్తవ బిషప్ ఉండేవాడు. ప్రకటన గ్రంథం 7 సంఘాల్లో ఒక సంఘమైన స్మరణ అనేటువంటి సంఘానికి యోహానే స్వయంగా ఆయన్ని ఎన్నుకొని ఆ యోహాను, అపోస్తలుడు యోహాను యొక్క ఆత్మీయ కుమారుడుగా పోలీకార్ప్ ఉంటే ఆ పోలీకార్ప్ని ఆయన ఏం చేశాడంటే బిషప్ ఆఫ్ స్మరణగా పెట్టాడు. హీ వాజ్ వెరీ రెస్పెక్టెడ్. చాలా గౌరవించబడినవాడు. అక్కడ రోమా ప్రో కౌన్సిల్ కూడా ఆయన్ని గౌరవించి ఆయన్ని చాలా భయపడేవాళ్ళు ఆయనంటే.
పోలీకార్ప్ ఆయన పేరు. అలాగా ఏమైందంటే ఒకరోజు ఈ ప్రో కౌన్సిల్ ఉన్న వాళ్ళందరూ కూడా కైసర్ని ఆరాధించాలి, కైసరి దేవుడు ఒప్పుకోలు ఆరాధించాలని చెప్తాడు. పోలీకార్ప్ మట్టుకు ఆయన పెంచుతున్న సంఘం, అక్కడ బిషప్ ఉండి నడిపి సంఘం, స్మరణలో సంఘం అంతటిని కూడా జాగ్రత్తగా నడిపి వాళ్ళందరూ కూడా మరి మేము యేసయ్య దేవుడు తప్ప కైసర్ కాదంటాడు. అలాగా చాలా శ్రమలు అనిపిస్తారు. నిన్న అందులో ఎటువంటి పరిస్థితుల్లో నుంచి వాళ్ళకి ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారు ప్రాణం. నేను నెక్స్ట్ మొన్న 2 days బ్యాక్ అనుకుంటాను పోలీకార్ప్ ఫిలిం చూశాను. అందులో యవనస్తులు, పోలీకార్ప్ పని ఏంటంటే యోహాను రాసిన పత్రికలు, సువార్త ఇవన్నీ కూడా కాపీస్ చేసి ఆయా ప్రాంతాలకి పంపించేవాడు. ఆ పంపించేటువంటి వారు ఎవరంటే యవనస్తులు, దేవర్ కాల్డ్ రన్నర్స్. వాళ్ళు అవన్నీ కూడా బ్యాగులు వేసుకొని పరుగున వారు ఊరు తిరిగి అప్పగిస్తుండే. అప్పుడు మెయిల్ సర్వీస్ లేదు, కొరియర్ సర్వీస్ లేదు, ట్రైన్స్, బండ్లు, పోస్ట్ ఆఫీస్ లేదు. అందుకని మ్యాన్ వాజ్ ది కొరియర్. అలాగా అంతా చాలామంది బలపరచబడ్డారు. ఒకరోజు అలాగా మెయిల్ ఒక పత్రికను పరిగెత్తుకొని తీసుకెళ్తే వ్యక్తి పట్టబడిన తర్వాత ఆయన్ని సింహాల బోన్లోకి ప్రో కౌన్సిల్ వేస్తారు. ఆ సీన్ ఏంటంటే ఎరీనా, రోమన్ ఎరీనా. ఈ అబ్బాయిని యవనస్తుడు, జస్ట్ హార్డ్లీ మేబీ 19 to 18 years old, యంగ్ టీనేజ్ బాయ్ ఇన్ ద ప్రైమ్ ఆఫ్ హిస్ ఏజ్. ఆయన్ని సింహాల మొత్తం ఎరీనా మొత్తం జనాలి ఈయన వేసేస్తారు. మధ్య పెద్ద మైదానం, క్రికెట్ గ్రౌండ్ అంత మైదానం, అందులో సింహాలు వదులుతారు. అందరూ అరే యవనస్తుడు సింహాల ముందు ఉన్నాడు అని అందరు చూస్తూ ఉంటారు. అప్పుడు యవనస్తుడు టెట్రికియస్ ఆయన పేరు. యవనస్తుడు లేచి అంటే నిసేస్తారు, లేచి నిలబడతాడు. సింహాలు అక్కడ ఉన్నాయి, సింహాలని వదులుతారు. మామూలుగా ఎవరైనా సరే ఏం చేస్తారు, ఎంతైనా పారిపోవడం ప్రయత్నం చేస్తారు, తప్పించుకొని ప్రయత్నం చేస్తారు, కానీ తప్పించుకొని పారిపోయే స్థలమే లేదు. ఈయన ఏం చేస్తారు తెలుసా, సింహాలు ఎదురొస్తుంటే ఈయన కూడా ఈయన పని పరిగెత్తేవాడి పని కదా, ఈయన కూడా లెటర్స్ పరిగెత్తుకుని తీసుకెళ్ళేవాడు కదా. ఈ లెటర్స్ ఈయన మరి ఆయనకి పరిగెత్తడం ఆల్రెడీ ఆయన అలవాటు. ఆయన ఏం చేశారు తెలుసా, ఆయన ఏం చేశారంటే సింహాలకు ఎదురుగా పరిగెత్తాడు. సీన్ అక్కడ క్లోజ్ అయిపోయింది. సింహాలకు చూసి భయపడేవాడు కాడు క్రైస్తవుడు, సింహాలను ఎదిరించేవాడు. అఫ్కోర్స్ ఆబ్వియస్లీ జరగాల్సింది జరిగింది. సింహాలకి ఎదురుగా పరిగెత్తాడు, సింహాలు పట్టుకున్నాయి, చంపేసి తినేసి అందరు చూస్తా. అది అప్పుడు సినిమా వాళ్ళకి. దట్ వాజ్ ద సినిమా ఆఫ్ ద రోమన్ కొలోసియం. ఈరోజు మనకు పరిస్థితి ఎలాగున్నాయి, రేపు ఎలాగుంటుంది తెలియదు. వీఆర్ ఇన్ ద లాస్ట్ డేస్. మనం అతి దినాల్లో మనం ఉన్నాం. ఎలాగుంటుంది ఏంటనేది మనం చెక్ చేయండి ప్లీజ్, దిస్ నాయిస్ డిస్టర్బెన్స్. సో కనుక ఎలాగుంటుంది మనకు తెలియదు, మనం ఏమీ చెప్పలేం. దానియేలు నిలబడ్డాడు. ఎవరు కూడా ఈ యొక్క రాజుకు తప్ప ఎవరు ప్రార్థన చేయవు, నువ్వేంటి అని చెప్పి ఆ పెద్దలే పట్టించి ఇచ్చారు. వాళ్ళు చెప్పిన శాసనం ప్రకారం, రాజు చెప్పిన శాసనం ప్రకారం ఏమిటంటే అలాగా చేసిన వాడు సింహాల బోన్లో వేయబడాలి. హల్లెలూయా. కానీ మన అంశం ఏంటి ఈరోజు, ముందుగా పనిచేసే దేవుడు. హల్లెలూయా. రండి 6వ అధ్యాయం దానియేలు గ్రంథం ఒకసారి చదువుదాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఒక మాట చదవాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు ఎంత అద్భుతంగా ముందుగా పనిచేశాడంటే దానియేలు గ్రంథము 6వ అధ్యాయములో 22వ వచనం ఏమన్నా చదువుతారా దయచేసి? ప్రైజ్ ది లార్డ్. చాలు. ముందుగా పనిచేసే దేవుడు ఏం చేశాడు? దానియేలు సింహాల బోనులో పడవేస్తాడని దేవుడికి తెలుసు గనక దేవుడు ఏం చేశాడంట? ముందుగా ఎవరిని పంపించారండి? దూతను పంపించను. అందరూ హల్లెలూయా చెప్పండి, గట్టి చెప్పండి హల్లెలూయా. ఆయన తన దూతను పంపించి దానియేలు చెప్తున్నాడు ఇక్కడ మాటలు. దూతను పంపించి విశ్వాసముతో దానియేలు సింహాల నోళ్ళు మూయించాడని చెప్పి హెబ్రీ పత్రిక చూస్తాం. ఓకే, ఇక్కడ స్పాట్లో దానియేలు ఇచ్చిన సాక్ష్యం కూడా ఏంటంటే, ఓకే, దూతను పంపించి సింహాలు నాకు ఏ హానియు చేయకుండా వారి నోళ్ళు మూయించాడు. ముందుగా పనిచేసే దేవుడు. హూ ఎవర్ ఎక్స్పెక్టెడ్ దట్ ఎ మ్యాన్ కెన్ కమ్ అవుట్ లైవ్ అన్స్కేథ్డ్ ఫ్రమ్ ద డెన్ ఆఫ్ ఎ లయన్, లీవ్ అలోన్ డెన్ ఆఫ్ లయన్స్. సింహాల బోను కాదు కదా, సింహం యొక్క బోనులో నుంచి
ఏమండి బయటికి వస్తాడని గీత పడకుండా ఏ ప్రమాదం లేకుండా బయటికి వస్తాడని ఎవరు ఊహించగలుగుతారు? ఎవరు ఊహించగలిగారు? హూ కెన్ ఇమాజిన్? దట్ విల్ హ్యాపెన్ ఓన్లీ వెన్ యూ చెప్పండి. కండిషన్ ఏంటి? కండిషన్ ఏంటి? ప్రేమిస్తే. వెన్ యూ లవ్ గాడ్. ఇఫ్ యూ రియలీ ట్రూలీ హోల్ హార్టెడ్లీ లవ్ గాడ్, నథింగ్ ఎల్స్ ఇన్ ద వరల్డ్ బట్ హిమ్, దెన్ ఆయన ముందుగా నీకు సహాయం చేస్తాడు. ముందుగా ఆయన పనిచేస్తాడు, నీకంటే ముందుగా పనిచేస్తాడు. సింహాల బోన్లో ధాన్యాలు వేయబడతానని దేవుడు తెలుసు కనుక ఏం చేశారంటే, ఇక్కడ ఆల్రెడీ దూత కమాండ్ వెళ్ళిపోయింది. గో, నా సేవకుడు రాబోతున్నాడు, రేపు మార్నింగ్ నేసైపోతున్నారు కనుక గో. సో ధాన్యాలు వెళ్ళేసరికి ఉన్న వాస్తవం చూసినట్లయితే సింహాల దగ్గర బోన్లో ధాన్యాలు ఇయ్యకముందే దూత వచ్చి ఉండాలి, లేకపోతే సింహాలు ఎగబడికి నేసి ఉండే ఆయన, అంతే కదా. Unless the angel was there beforehand, before Daniel, the lions would have definitely swallowed Daniel. అందుకని దానియేలుని ఆ పైన కప్పు తీసి బోన్లోకి దింపక ముందు దూత ఉన్నాడు అక్కడ. చెప్పేసాడు, ఇగో నా సేవకుడు వస్తున్నాడు, షూ ఓకే. అందరూ ఎవరు నోరు విప్పడానికి వీల్లేదు. ప్రిన్సిపల్ సార్ క్లాస్లోకి వస్తే స్టూడెంట్స్ చెప్పినట్టు, సో నోబడీ షుడ్ ఓపెన్ దేర్ మౌత్ అన్నాడు. ఆ సింహ అని అనేసి ఉండుంటాయి, కాము ఉండిపోయాయి. విచిత్రం, అద్భుతం, అద్భుతం. ఓన్లీ ఇఫ్ ద కండిషన్ యు లవ్ ద లార్డ్. ఒకే కండిషన్. చూసారు ఎన్ని అద్భుతాలు. ఆయన ప్రేమించడం వలన ఏమైపోయింది, దేవుడు తన దూతను పంపించి, ముందుగా తన దూతను పంపించి సింహాల నోలను ఆయన మూశాడు. అందుకని ఆ యొక్క రాజు అంటున్నాడు కదా, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలినా అని అతన్ని అడగగా, అతడు రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని కనుక ఆయన తన దూతను ముందుగా లేదు నేను కలుపుతున్నాను, ముందుగా పంపించి సింహాలు నాకు ఏమి హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించాను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కాను కదా అనేను. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ముందుగా పనిచేసే దేవుడు. నంబర్ 3 డానియల్ ఏమని చూస్తున్నాం? ప్రొటెక్షన్. నంబర్ 1 ప్రొప్రిసియేషన్, నంబర్ 2 ప్రమోషన్, నంబర్ 3 ప్రొటెక్షన్. ముందుగానే పనిచేసే దేవుడు మన కొరకు ఆయన కాపుదల, భద్రత ఆయన ప్లాన్ చేశాడు. డోంట్ వరీ. దేవుడు యేసు ప్రభువు వారు మరి పుట్టగానే ఈడు హేరోదు రాజు ఎంట పడతారని చెప్పి దేవుడు ముందుగానే ప్లాన్ చేసి ఎక్కడికి వెళ్ళిపోమన్నాడండి? ఎక్కడికి వెళ్ళిపోమన్నాడు? నజరేతులోనికి వెళ్ళిపోమన్నాడు. ముందుగా ప్లాన్ చేశాడు. అర్థం చేసుకో, ముందుగా ప్లాన్ చేశాడు. గాడ్ ఆల్వేస్ హ్యాస్ ప్లాన్ ఎవ్రీథింగ్ బిఫోర్ హ్యాండ్. దేవుడు మనందరి కొరకు ఏది కూడా అనుకోకుండా చివరి నిమిషంలో తిప్పి చేసి ముందుగానే ప్లాన్ చేశాడు. ఎందుకంటే భవిష్యత్ జ్ఞాని అయిన వాడు దేవుడు కనుక, మనం ఎలాగుంటాం, ఏం చేస్తాం, ఎప్పుడు ఉంటాం, ఏంటి మా కథ కామాక్షం అంతా తెలిసిన వాడు కనుక ఈయన ఇలా ఉంటాడు, ఇలా చేస్తాడు, అటు వెళ్తాడు, ఇటు వెళ్తాడు కనుక కమాన్ గెట్ దట్ రెడీ అని దేవుడు అన్ని ప్లేస్ చేసి ఉంచాడు. ఎంత అద్భుతం. హల్లెలూయా. We are so honored, so privileged to have a God who works before hand. మనకంటే ముందుగా వెళ్ళి పనిచేసే దేవుడు ఉన్నాడు. అందుకని మనం కొన్ని విషయాలు అర్థం చేసుకుంటే, ఒకటి అడిగినప్పుడు ఒక చోట వెళ్ళినప్పుడు పని అవ్వలేదంటే అది దేవుని చిత్తం కాదని వదిలేసి రావాలి. మనం అక్కడ నిలబడి మనం పోరాడాల్సిన అవసరము ఉండదు. అక్కడ నుండి మనం వాదించాల్సిన అవసరము. ఇఫ్ యూ ట్రూలీ లవ్ గాడ్, ఇఫ్ యూ ట్రూలీ బిలీవ్ గాడ్, యూ గాన్ టు ప్లేస్, ఒక చోటకి వెళ్ళావు, పని అవ్వలేదు, వచ్చేసేయండి. దేవా, ఇది నీ చిత్తమైతే చేయమని చెప్పావు, ప్రాణం చేసి వెళ్ళావు, పని అవ్వలే, వచ్చేసేయండి. ఓకే ప్రభా, అవ్వలేదు కానీ నీ చిత్తము కాదు. ఎందుకంటే నీ చిత్తమైతే ముందుగానే నువ్వు ఏం చేసి ఉండేవాడివి? పని చేసేవాడివి. అక్కడ పని అవ్వలేదంటే ఇది నీ ద్వారము, నీ తలుపు కాదు. హల్లెలూయా. కూర్చోబెట్టి చెప్పండి హల్లెలూయా. సో ఎన్నైపోయిన ఇప్పటికీ ఎంతమంది చూసే మనం? 3. 4వ వ్యక్తి, తొందరగా స్పీడ్ పెంచుదాం. 4వ వ్యక్తి మనం చూసినట్లయితే ఎస్తేరు గ్రంథం. ఎస్తేరు గ్రంథములో ఒక చిన్న బాలిక, మేబీ 14 to 16 year old గర్ల్, టెండర్ యంగ్ బట్ బ్యూటిఫుల్ గర్ల్. ఎవరు? ఎస్తేర్. ఆవిడని మొదకై చాలా కూతురులాగా, వయసు పెద్దోడు కనుక కూతురులాగా పెంచాడు, పెద్ద చేశాడు, చాలా చేశాడు. మొత్తానికి పట్టబడింది. సుషోన్ అనే కోటకు తీసుకొని పోబడింది. సుషోన్ అనే కోటలో తీసుకెళ్ళిన తర్వాత అమ్మాయి బిక్కి, ఆలోచించండి, యంగ్ గర్ల్, షీస్ క్యాప్చర్డ్. ఇది చెప్పాలంటే షీ వాజ్ టేకెన్ బై ఫోర్స్, షీ వాజ్ నాట్ గివెన్ ఇన్విటేషన్. ఓకే, ఈ పల్లె కన్యకలందరూ కూడా 120 సంస్థానాలు ఉన్న కన్యకలందరినీ కూడా అందమైన వాడిని ఏరుకొని తీసుకురండి, రాజుకు ఎవరు నచ్చితే వాళ్ళు రాణిగా ఉంచుకుంటాడని చెప్పి పెద్దలు ఇచ్చిన పెద్ద సలహా, రాజా కౌన్సిల్ ఇచ్చిన పెద్ద ఏమంటారు, రాజు దర్బార్ ఇచ్చిన సలహా.
సరే అని చెప్పి వాళ్ళు చేశారు. అందుకని పర్మిషన్ అడగలే, అమ్మ రాజుకి చూస్తున్నాం, రాణిని చూస్తున్నాం, నువ్వు వస్తావా అని అడిగారు అక్కడ. షల్ వి టేక్ యూ, వుడ్ యు లైక్ టు బి ఎ కంటెండర్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ క్వీన్ అని అడిగారా? అక్కడ ఏమి అనౌన్స్మెంట్ లేదు, అక్కడ టెండర్ అయ్యలేదు, అక్కడ ఏమి ఎటువంటి ఆహ్వానం లేదు. కానీ సింప్లీ షీ వాజ్ టేకెన్ అంతే. కనుక ఆవిడ తెలీదు, ఇంకేం తెలీదు. ఎస్తేర్ అనే సినిమా మీరు చూస్తే అమ్మాయిలందరూ కూడా పట్టుకున్నప్పుడు వాళ్ళందరూ బిగ్ భయంగా ఏమవుతుందో తెలీదు, ఎలా అవుతుందో తెలీదు, వాళ్ళ జీవితం అయిపోతుందో తెలీదు, అసలు ఏం చేస్తారో తెలీదు, వీళ్ళు బతుకు బయటపడతారో లేదో తెలీదు, అమ్మా నాన్న చూస్తారో లేదో తెలీదు, ఏమీ తెలియదు. చాలా భయము, ఫియర్ ఆ అమ్మాయిల ముఖాల్లో కనపడుతుంది. కానీ ముందుగా ఏంటిది? పనిచేసే దేవుడు, పనిచేసే దేవుడు, ముందుగా సిద్ధపరిచే దేవుడు, వాటెవర్. సో ఏమైంది? వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఎస్తేర్ అనే సినిమాలో అమ్మాయిలందరూ మీకు ఏమవుతుందో తెలీదు, ఇదేంటి బాబోయ్ డంజన్ లాగా ఉంది, ఇదంతా ఇదేంటి చెరసాల లాగా ఉంది, ఈ చెరసాల మనం ఉండాలనుకున్నప్పుడు మొత్తానికి తలుపులు ఒక పెద్ద శబ్దంలో తెరబడితే అక్కడ ఒకడు ఉంటాడు. వాడు చూస్తేనే ఎన్ని గుండెలు రైలు పరిగేటట్టుగా ఉంటాయి. అంటే ఆ సినిమా గురించి చెప్తున్నాను, ఎస్తేర్ సినిమాలు. ఏంటి అక్కడ ఎవడుంటాడు? నల్లగా, ఎత్తుగా, లావుగా, WWF లాగా ఒకడు ఉంటాడు. ముందుగా పనిచేసే దేవుడు, ముందుగా సిద్ధపరిచే దేవుడు. వీళ్ళందరూ వాళ్ళని చూసి అమ్మో బాబోయ్ అని అనుకుంటారు. వాడు వస్తాడు, గంభీరమైన మాటతో వచ్చి మాట్లాడి అటు ఇటు చూసి మొత్తానికి ఈవిడి మీద కన్ను పెడతాడు. ఎవరైనా హేగే, రాజు యొక్క రాణుల సిద్ధపాటు కొరకు ఏర్పాటు చేయబడినటువంటి షండు, యూనక్, హెఫ్టీ గాయ్, బట్ యూనక్. ఇక వాడు పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు. అతడికి పుట్టడం పురుషుడుగా పుట్టాడు కానీ యూనక్గా చేయబడ్డాడు. అతడు నీకు దేవుడు ఈవిడ కొరకు ఏం చేశాడు? ముందుగా సిద్ధపరిచాడు. అదర్వైజ్ ఎస్తేర్ వుడ్ నాట్ హ్యావ్ హ్యాడ్ ఎ ఛాన్స్ టు బీ ద క్వీన్. ఎస్తేరు రాణి అయి ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే తన జాతి వేరు, తర్వాత ఇంకా చెప్పాలంటే తనతో పాటు ప్రపంచంలో 120 సంస్థానాల్లో ఉన్నటువంటి అతిలోక సుందరులు అందరూ ఉన్నారు అక్కడ. Who can be called as a beauty and who cannot be called as a beauty, because beauty is beheld by the lover. కదా, ప్రేమికుడి కళ్ళకే ప్రేమ అందం అర్థం ఉంటుంది తప్ప బ్యూటీ ఇస్ నాట్ యూనివర్సల్. అందం అనేది అందరికీ అందం కాదు. కొందరికి ఒకరు అందంగా ఉండొచ్చు, మరి కొందరికి ఇంకొకరు అందంగా ఉండొచ్చు. ఈయన అందరికీ అందగాడు, ఈవిడ అందరికీ అందమైనది అని అనడానికి అవకాశం లేదు. బ్యూటీ డిఫర్స్ విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ బ్యూటీ ఇన్ ఇండివిజువల్ మైండ్స్, వ్యక్తిగతమైన దాంట్లో. అందుకని చాలా మంది ఉన్నారు. ఎస్తేరుకి ఒక ఆయన రాశాడు కామెంటరీలు ఎక్కడో, ఎస్తేరు కంటే అందమైనటువంటి సుందరీలు అక్కడ ఉన్నారంట. బట్ వై ద కింగ్ అహష్వరోష్ చోజ్ ఎస్తేర్? ఎస్తేరుని ఎందుకు రాజు ఎన్నుకున్నాడు? ఎస్తేరుని ఎందుకు రాజు ఇష్టపడ్డాడు? ఎందుకు ఇష్టపడ్డాడు అంటే తను ఇక్కడ రాబోతుందని తెలిసి తను ఒక భయంగా బిక్కి పండుకుంటావు, చెరసాలుగా పట్టబడి, ఒక విధంగా చెప్పాలంటే బందీగా రాబోతున్నదని తెలిసి దేవుడు ముందుగా అక్కడ హేగేని ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. అక్కడ మీరు చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో హేగేకి, అక్కడ ఎస్తేర్ గ్రంథం చూసినట్లయితే 2వ అధ్యాయంలో అనుకుంటాను, అక్కడ హేగేకి ఎస్తేర్ మీద దయ పుట్టిందంట. ప్రైజ్ ది లార్డ్. అమంగ్ ఆల్ ది అదర్ బ్యూటిఫుల్ క్వీన్స్ who are there, Haggai took a special liking for Esther because he was prepared for that. Amen. చెప్పండి ఆమెన్. కనుక అర్థం చేసుకోండి, ముందుగా పనిచేసే దేవుడు నమ్ముకున్నాం మనం, ముందుగా పనిచేసే దేవుడిని మనం వెంబడిస్తున్నాం, మనం ముందుగా పనిచేసే దేవుడిని ఎందు నిరీక్షించాం, మనం ముందుగా పనిచేసే దేవుడిని మనం అనుసరిస్తున్నాం, ఆయన వెంట వెళ్తున్నాం. We are following a God who has established everything beforehand, who has done everything beforehand. అందుకని ధైర్యంగా ఉండాలి. ఎస్తేర్ జీవితంలో చూస్తున్న విషయం ముందుగా నెంబర్ 1 ఏమో చెప్పండి, ప్రొపిషియేషన్, నెంబర్ 2 ప్రమోషన్, నెంబర్ 3 ప్రొటెక్షన్, అండ్ నెంబర్ 4 ప్రిపరేషన్. రాజు దగ్గరికి వెళ్ళాలంటే విచిత్రం. మనం చూడండి, నాకు తెలిసి సోప్స్ కొన్ని ఉంటాయి, చాలా చక్కని శ్వాస వచ్చే సోప్స్ కదా. అందులో ఒక సోపు బాగా స్నానం చేసి బయటికి రాగానే గుమాయించి కొట్టే సోప్ ఏంటి తెలుసండి? మైసూర్ శాండిల్. మైసూర్ శాండిల్ గుమాయించి కొట్టేంత వాసన ఇంకా ఏ సోపుకి ఉండదు నాకు తెలిసి. అంటే కొన్ని సోపులు ఉంటాయి, అవి ఏంటంటే డవ్వో, నివియానో, అది సీలిపిన తర్వాత 2 సార్లు వరకు వాసన వస్తాయి.
దాని తర్వాత ఇక కానీ మైసూర్ శాండిల్ మట్టుకు ఇది చిన్న మొక్కతో స్నానం చేసి మొహం కడుక్కొని వచ్చిన బయటికి రాగానే గుమాయించకూడదు. ఒక్క పూట మైసూర్ శాండిల్తో మొహం కడుక్కొని వచ్చినందుకు ఇంత వాసన వస్తున్నామే, సువాసన వస్తున్నామే. 1 year, ఒక్క సంవత్సరం, ఒక సంవత్సరం ఒంటికి పూసి 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 పరిమళ ద్రవ్యాలతో, పరిమళ సుగంధ వర్గములతో, ఏంటి మంచి మంచి పొడి, మంచి మంచి టానిక్స్, మంచి మంచి క్రీమ్స్, మంచి మంచి పౌడర్స్తో 1 year పూసారండి బాబు వీళ్ళకి. అసలు వాళ్ళ వాసన ఇక్కడ నిలబడితే సెక్టర్ 5లో వస్తుందేమో వాసన, అంత పరిమళ సువాసన. వాట్ రాయల్ ప్రివిలేజ్, అది రాయల్ ప్రివిలేజ్, అది రాజుకి, మామూలు వ్యక్తి కాదు ఈవిడ. ఓకే, ముందుగా ఎన్ని స్థితిపరచమంటే ద కింగ్ ఆఫ్ 120 kingdoms. సో దేర్ఫోర్ షీ హ్యాస్ టు బి లైక్ దాట్. 1 year పూసి పూసి, ఇక వాళ్ళకి చెమటవాసన ఉండదు నాకు తెలిసి. చెమటవాసన వస్తుంది నేను అనుకుంటలే కదండి, చెమటవాసన రాకూడదు. నోట్లో కూడా ఇవి వేస్తారంట, ఏదేదో నవలు దాన్ని తినడానికి, సో దట్ ఇంకెప్పుడు కూడా నోటి దుర్వాసన రాకుండా ఉండడానికి. పర్ఫెక్ట్, స్పాట్లెస్, కళంకమైన, మచ్చైన, డాగ్ అయిన, మట్టి ఏది లేనటువంటి సంగమగా దేవుడు, అందుకే మన సంఘాన్ని మనందరినీ కూడా దేవుడు సిద్ధపరుస్తున్న రీతిలో ఆ రాణులు కూడా ఎటువంటి మచ్చ కూడా ఉండండి. మీరు ఉంటే పుట్టుమచ్చ ఉండొచ్చు బ్యూటీ స్పాట్గా, కానీ అది తప్పిస్తే ఇక మచ్చలు అనేది ఉండకుండా సంవత్సరం పాటు పామి 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 ఏంటి సాంబ్రాణి పోసి, ఇంకేమన్నా అత్తర పోసి, బాబోయ్, ప్రైజ్ ద లార్డ్. కానీ ఇదంతా కూడా ఎవరు చేశారు? ఈవిడ ఎక్స్పెక్ట్ చేసిందా 1 year నాకు ఇంత సాగు చేస్తా, 1 year నన్ను ఇలాగా పర్ఫ్యూమ్ పెట్టి పామేస్తానని ఎక్స్పెక్ట్ చేసిందా? నేనేదో చిన్న పిల్లని, ఏదో యూదురాలని ఇంట్లో పని చేసుకుంటూ బతికితే ఎవరో రేపు మాపు మా అంకులు పెళ్లి చేస్తే సెటిల్ అయిపోదు అనుకున్నా నేను. ఇదేంటి రాజ మర్యాదలు ఏంటి, రాజ పదార్థాలు ఏంటి, రాజ ఇదేంటి అసలు? షీ వాజ్ టోటలీ బియాండ్ హర్ ఇమాజినేషన్. షీ కుడ్ నాట్ అండర్స్టాండ్ అండ్ గ్రాస్ప్ ఎట్ ద టైమ్, బికాస్ గాడ్స్ వర్క్స్ ఆర్ లైక్ దట్. కంటికి కనబడలేదు, చెవికి వినపడలేదు, మానవ హృదయమునకు కొంచెం కాదు. సో ఎస్తేర్ విషయంలో చూస్తున్నటువంటి మాట ఏమిటంటే ప్రిపరేషన్. అందరూ హల్లెలూయా చెప్పండి, గట్టి చెప్పండి హల్లెలూయా. సో నేను ముందుగా పనిచేసే దేవుడు 4 జీవితాల్లో 4 పనులు చేశాడు. 5వ వ్యక్తి మనం చూసినట్లయితే అపోస్తలుల గ్రంథం 10వ అధ్యాయం. అపోస్తలుల గ్రంథం 10వ అధ్యాయం మనం చూసినట్లయితే ఒక ఆయనేమో ఇంట్లో కూర్చున్నాడు, విన్న తర్వాత ఆయనకి ఒక కల వచ్చింది. ఆ కలలో నీవు ఒక చోట ఒక ఆయన ఉంటాడు, నేనెవరో నీకు చెప్పేటువంటి వ్యక్తి ఆయన అక్కడ ఉంటాడు, కనుక నువ్వు ఆయన దగ్గరికి పని వాళ్ళని రప్పించని కలలో ఇక్కడ ఈ దేవుడు ఈయనతో మాట్లాడిన తర్వాత ఇక్కడ కలలో ఈయన మాట్లాడాడు. కానీ అక్కడ ఇంకో చోట ఇంకో రీతిలో దేవుడు అక్కడ ఏం చేస్తున్నాడు, ముందుగా పని చేస్తున్నాడు. గమనించాలి, ముందుగా ఏంటి పని అక్కడ జరిగిందంటే ఆకలేసిందంట అయ్యగారికి. ఆకలేసినప్పుడు వండుతున్నారు. ఆకలేస్తున్నాం అంటే బహుశా అకాల టైంలో ఆకలేసి ఉంటుంది, అందుకని వండుతున్నారు, లేట్ అయింది. ఆ టైంలో ఏం చేసినాడు, మేడ మీదకి వెళ్ళి అయ్యగారు రెస్ట్ తీసుకుని నిద్ర వచ్చేసింది, పడుకుని పోయాడు. పడుకుని పోయిన తర్వాత ఏమైందంటే కళ వచ్చింది. ఆ కళ వచ్చినప్పుడు కళలో విచిత్రంగా పరిశుద్ధమైన పరలోకం నుంచి అపరిశుద్ధమైన జంతువులు దిగి వచ్చాయి. గాడ్ సమ్ టైమ్స్ టెస్ట్స్ us in a very different ways. పరిశుద్ధమైనటువంటి పరలోకం నుంచి అపరిశుద్ధమైనటువంటి జంతువులు దిగి వచ్చాయి. అన్క్లీన్ యానిమల్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఎ క్లీన్ హెవెన్ ఈజ్ సంథింగ్ పారాడాక్సికల్. బట్ దేవుడు అంటున్నాడు, తిను అన్నాడు. ప్రభువా, నేను పుట్టిన మొదలు చిన్ననాటి నుండి కూడా నేను ఇటువంటి అపరిశుద్ధమైన అపవిత్రమైన జంతు అన్క్లీన్ యానిమల్స్ నేను తినలేదయ్యా అన్నప్పుడు దేవుడు అంటాడు, నేను సృష్టించిన వాడు నేనే. అన్క్లీన్ని క్లీన్ అని చేశాను, పరిశుద్ధమని నేను చేసి తినమంటే నువ్వెవరు? దీన్ని నేను అన్నదాన్ని అపరిశుద్ధము అని చెప్పడానికి నువ్వెవరు అని అంటాడు. దాన్ని గమనిస్తున్నారా? వింటున్నారా? ఫాలో అవుతున్నారా? కూర్చో పైకి తల్లి చెప్పండి, సంతోషంగా ఉన్నాడు అల్లు చెప్పండి, జాతి వినాలి. వాట్ ఎవర్ మే బి అన్క్లీన్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ అవర్ లైఫ్, మన జీవితంలో అపరిశుద్ధముగా ఏది ఉన్నా దేవుడు చెప్పితే, దేవుడు పలికితే, దేవుడు మాట సెలవిస్తే, దేవుడు దానిని పరిశుద్ధమని చెప్పితే అది పరిశుద్ధమే. చెప్పండి ఆమేన్ చెప్పండి. When God says an unclean thing is clean, it is clean. When God says a curse is a promise, it is a promise or a blessing. When God says అర్థం చేసుకోవాలి, దేవుని పలుకులో ఎంత ప్రభావంగా అర్థం చేసుకోవాలి. శూన్యమంతటినీ కూడా ఆయన కలుగును గాక అనేసాడు. మొత్తం ఎక్కడిదక్కడ టప ఎవ్రీథింగ్ టుక్ ఇట్స్ షేప్, ఇంక్లూడింగ్ ద ఎర్త్.
ఇన్ బ్యూటిఫుల్ మార్బుల్ కలర్ ఇఫ్ యు లుక్ ఎట్ ఇట్ ఫ్రమ్ ద స్కై. కక్షల నుంచి భూమిని చూస్తుంట నీలం రంగులో ఉన్న మార్బుల్ గోళీలాగా ఉంటుందంట మన భూమి. ఇంత అందంగా ఎవరు చేశారు? మాటతో చేశారు, చేతితో చెక్కలే. దానికి మళ్ళీ ఫ్యూమింగ్ చేసి స్టీమింగ్ చేసి కిలోలో పెట్టి పొయ్యిలో పెట్టి కాల్చి పాలిష్ చేయలే దేవుడు మార్బుల్లా కనపడడానికి, పలికేశాడు అంతే. సో ఏ పలుకైతే దేవుడు చేసిండు, ఏ పలుకైతే ఏ పలుకు ద్వారా అది తినకూడదు తినొద్దు ఇదని చెప్పాడో ఆ పలుకే మళ్ళా ఒకవేళ అది పరిశుద్ధమని చెబితే అది అపరిశుద్ధంగా చూడడానికి మనకు హక్కు లేదు. నా మాటలు మీరు ఫాలో అవుతున్నారు లేదు? వాట్ గాడ్ సేస్ ఈస్ ఫైనల్. దట్స్ ఆల్. హల్లెలూయా. వాట్ గాడ్ సేస్ ఈస్ ఫైనల్. సో అక్కడేమో మనిషి దేవా మాకు మీ గురించి తెలుసుకోవాలయ్యా, ఎవరు నాకు ఏం చెప్తారని ఆయన అయ్యగారు అక్కడ టెన్షన్తో ఉన్నాడు. ఇంతకీ వీళ్ళిద్దరు ఎవరు? రైట్. కొన్నేలి ఇక్కడ మేడం మీద నిద్రపోతున్న వాడు ఎవరు? పేతురు. కొన్నేలియస్ అండ్ పీటర్. అక్కడ కొన్నేలియస్ ఆతృత తెలుసుకోవాలనుకున్నాడు. అక్కడ ఆయన ఆతృతకు అని తెలుసుకున్న దానికి దేవుడు ఇక్కడ పనిచేస్తూ ముందుగానే పనిచేస్తూ ఈయన ఏం చేసి గాఢ నిద్ర కలిగించి ఆకాశం నుంచి పరలోకం నుంచి ఒక మూట అపరిశుద్ధమైన పందులు ఇవన్నీ చతుస్పాద జంతువులైన ఏమైతున్నా తినకుండా ఉన్న అవన్నీ వచ్చాయి. దేవుడు ఇక్కడ సిద్ధపరుస్తున్నాడు. ఇక్కడ వాదిస్తున్నాడు, కళ్ళలోనే వాదిస్తున్నాడు. దేవా అన్నాడు మొత్తానికి లేదయ్యా నేను నా మాటతో పరిశుద్ధపరిచాను గనుక. అంటే అర్థం చేసుకోవాలి, ద వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాస్ సచ్ ట్రెమెండస్ కెపాసిటీ అండ్ పవర్ దట్ ఇట్ కెన్ sanctify anything. అందుకని ఎవరైనా ఒకవేళ సంక్రాంతికి ఇంక్రాంతి పండుగలు ఏమైనా వచ్చి ఇచ్చారనుకో, సార్ మేము తినవండి క్రైస్తవులు ఎవరికొని చెప్పండి. అదేంటండి మేము అది ఇది అన్నారు అనుకో, సరే వాళ్ళకి పౌలు అంటున్నాడు ద స్పిరిట్ ఆఫ్ లిబర్టీ వాడమన్నారు, ద లా ఆఫ్ లిబర్టీ. ఏంటిది? సరేనండి మేము తినంగానే మీరు బాధపడుతున్నారు కనుక మీకు అభ్యంతరం లేకపోతే ప్రార్థన చేసుకుని తింటానని అన్నాం అనుకోండి, హ్యాపీగా చేసుకోమంటారు. వెళ్ళకండి ఒక నిమిషం నుంచి వాళ్ళ ముందే, దేవా ఇది ఎవరికి అర్పించారు మాకేది తెలియదు కానీ, ఎవరి కొరకు చేశారు మాకే తెలియదు కానీ, ఏ బొమ్మ ముందు ఏ విగ్రహం ముందు మాకు పెట్టి మాకు తెలియదు కానీ, మీ వాక్యం ప్రకారం వాక్యము పలుకు మాట ప్రార్థన ద్వారా అపరిశుద్ధమైన పరిశుద్ధం అవుతుంది కనుక యేసు నామములో ఈ యొక్క మరి ఏంటో వాళ్ళు హిందువులు చేస్తారు ఏంటిది ప్రసాదమును, యేసు నామములో ఈ ప్రసాదమును పలహారంగా మార్చుచున్నాను ప్రభువా ఆమేన్ అని చెప్పేసి ప్రార్థన చేసి ఏమైంది? మీ పలికిన మాట బట్టి ఏమైపోయింది? ప్రసాదం ఏమైపోయింది? పలహారం. ప్రైజ్ ది లార్డ్ అని చేసి తినవచ్చు. ఇఫ్ అంటే ఈ అవకాశం ఉంటే పాస్గా చెప్పేసాను అని తినేయకండి, ప్రసాదాలన్నీ మింగేయకండి. ఓకేనా? నేను చెప్పిన పాట అర్థమైంది కదా, ముందు పాట మిస్ అవ్వద్దు. ఓకే. ఇఫ్ దే ఇన్సిస్ట్ వాళ్ళకి మన అభ్యంతరంగా ఉండకూడదు కనుక, అది వాళ్ళకి అభ్యంతరం ఉండకూడదు కనుక ముందు చెప్పేసేయండి, సారీ అండి మాకు అలా మాకు ఎవరు మా అపార్ట్మెంట్లో ఎవరు మాకు ఇవ్వరు మాకు శ్రీనిధిలో ఇవ్వలేదు, రాయల్లో ఇవ్వలేదు, ఇప్పుడు దీంట్లో చాణక్యులు ఎవరు మాకు ఎవరు, వాళ్ళకి తెలిసిపోయి వీళ్ళు తినరు మరి ఎలాగ చెప్తారని. ఒకవేళ బలవంతంగా ఏమైనా చేసాడు అనుకోండి, ఇలా ఇంతమంది చేసి వాళ్ళని నిలబెట్టి కూర్చోబెట్టి నిలబెట్టు వాళ్ళ ముందు ప్రార్థన చేసు ఈ ప్రసాదాన్ని పలహారంగా మార్చి. అంటే ఎందుకు చెప్తున్నానంటే దెర్ ఇస్ పవర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాట్ గాడ్ సేస్ ఇస్ ఫైనల్. ఇట్ ఈస్ ఫైనల్. వెంటనే కళ అయిపోయింది, అది వెనక్కి వెళ్ళిపోయింది, కళ అయిపోయింది, టక్మని లేచి కళ నిజం అనుకుని లోపు అయ్యా కింద మీ కొరకు ఎవరో వచ్చారట అని చెప్పేసేసి ఏమండి మరి కబురు వచ్చింది. వెంటనే వెళ్ళాడు. ఆయన చెబుతూ అక్కడ వెళ్ళాడు. కొన్ని రోజులు ప్రయాణమైంది. పేతురు వెళ్ళి అక్కడ వాక్యం చెబుతూ ఉండగానే ఏమైందంట? ముందుగా పనిచేసే దేవుడు ఏమైపోయిందంటే అక్కడ అందరూ ఆత్మచేతని సువార్తని చెప్పలే, నమ్మలే, బాప్తిజం తీసుకోలే. ఎవ్రీబడి వర్ ఫిల్డ్ విత్ ద హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మ చేత అందరూ కూడా అభిషేకించబడ్డారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో కనుక ప్రియమైన దేవుని సంగమా, ఒకటే కండిషన్. ఏంట కండిషన్? దేవుణ్ణి ప్రేమించాలి. అటు కొన్నేళ్ళు ప్రేమించాడు కనుక ఇక్కడ దేవుడు పేతుర్ని సిద్ధపరిచాడు. నెంబర్ 5 or 6. ఓకే. ఆఖరిది ఒకటి చూసి మనము తొందర ముగించుకుందాం. 1వ రాజుల గ్రంథం 17వ అధ్యాయంకి వెళ్ళినట్లయితే మనకు అక్కడ ఎవరు కనపడుతున్నారంటే సెరెపాతు విధవరాలు మరియు ఏలియా. ప్రైజ్ ద లార్డ్. అందరూ చెప్పండి హల్లెలూయా. అక్కడ మనకు తెలుసు ఈ ప్రవక్త ఆకలి లేదు, అన్నీ ఇప్పుడు నీళ్ళు ఎండిపోయి కరువు కాలం. దేవుడు చెప్తాడు ఇదిగో నువ్వు అక్కడ ఉన్నావు, అక్కడ ఒక విధవరాలు ఉంటే అక్కడికి వెళ్ళమంటాడు. అక్కడ వెళ్తాడు. అక్కడ వెళ్ళిన తర్వాత దేవుడు సిద్ధపరిచినట్టు ఏంటో తెలుసా? ఒక సీసా నూనె, ఒక తుమ్ము, ఏమిటదాన్ని ఒక పిటికెడు, ఒక రొట్టె చేసుకొని సరిపోయేంత పిండి. అప్పుడు అమ్మ నాకు ఆకలి వేసిన అన్నం పెట్టమంటాడు పాస్టర్ గారు. ఆవిడేమో కొడుకు, ఆవిడ తల్లి కొడుకులు మొహాలు చూసుకొని మనకి ఎక్కడ నుంచి పెడతాం, మన ఎక్కడిది
అయ్యో ఉంది ఒకరు, అయ్యా మరి మా దగ్గర ఒకటే ఉంది అయ్యా, అది అది ఒకటే ఒక రొట్టె వస్తుంది, ఆ రొట్టె మేము వండుకొని కాల్చుకొని నూనెతో కాల్చుకొని తినేసేసి చచ్చిపోతాం మనం డిసైడ్ అయిపోయాం మేము అన్నప్పుడు, నీకేముంటే పెట్టమ్మా అని అంటాడు ఆయన. మొత్తానికి ఆవిడ ఏం చేసింది, పెట్టి ఏమైంది, ఆ పిండ ఏమైతుందో తీసింది, రొట్టె చేసింది, పెట్టింది. కానీ ఆ పిండ తరిగిపోలేదు, నూనె తరిగిపోలేదు. హల్లెలూయా. అలా చెప్పండి హల్లెలూయా. నంబర్ 6 5 ఏమా 6 ప్రొవిజన్. దేవుడు ముందుగా పనిచేసే దేవుడు మనకు ప్రొవిజన్ ఇస్తాడు, ఏర్పాటు చేస్తాడు, ముందుగా ప్రొవైడ్ చేస్తాడు. సో ఇక్కడ కూర్చొని మన అందరం కూడా నిరీక్షణ కలిగి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనందరి కొరకు ఏ అవసరతలు ప్రస్తుతం ఉన్నాయో, లేకపోతే రేపు ఎల్లుండో ఏ అవసరతలు మనకు మళ్ళా వస్తాయో, వాటికి సరిపోయేటువంటి ప్రొవిజన్ దేవుడు ఆల్రెడీ ముందుగా ప్లాన్ చేశాడు. అది కంటికి కనపడదు ఇప్పుడు, చెవికి వినపడదు ఇప్పుడు, మన హృదయానికి ఇప్పుడు గోచరము కాదు. కానీ దేవుడు మనకు ముందుగా అవసరం ఏమైతుందో దాని కొరకు ముందుగానే మన కొరకు దేవుడు సిద్ధపరిచేశాడు. కండిషన్ ఒకటే, మనం చేసింది ఒకటే. ఏంటది మన కండిషను? ఆయనను ప్రేమించాలి. హల్లెలూయా. 5 విషయాలు మనం చూసాం, 6 విషయాలు చూసాం. నంబర్ 1, అబ్రహాముకి దేవుడు ఇచ్చినటువంటిది, దేవుడు ముందుగా పనిచేసి ఏం పంపించాడు, అక్కడ గొర్రెపోతును పంపించాడు. నంబర్ 1 దాన్ని ఏమన్నా ప్రొప్రిసియేషన్, ఇస్సాకుకు బదులుగా. నెక్స్ట్ నంబర్ 2, యోసేపు విషయంలో చూసినట్లయితే దేవుడు ముందుగా ఏం చేశాడు, ఆయన్ని అక్కడ ప్రమోషన్ ఆల్రెడీ దేవుడు అక్కడ ఏర్పాటు చేశాడు. నంబర్ 3, దానియేలు జీవితంలో దేవుడు ముందుగా పనిచేసి ఏం చేశాడు, అక్కడ సింహాల నోరులను దూతను పంపించి నోళ్ళు ముయించాడు. నంబర్ 5, ఎస్తేరు జీవితంలో ముందుగా దేవుడు ఎవరు సిద్ధపరిచాడు, అక్కడ ఎస్తేరుని ఒక సామాన్యమైనటువంటి టీనేజ్ గర్ల్ ఒక మహారాణిగా అవ్వడానికి హేగేని ముందుగా దేవుడు అక్కడ పంపించినట్టుగా చూస్తున్నాం. అటు తర్వాత మనం చూసినట్టు కొర్నేలియస్ పీటర్ అనే జీవితంలో కొర్నేలియస్ అనేటువంటి ఆ వ్యక్తి యొక్క అన్వేషణకు సర్వసత్యం నడిపించిన కొరకు దేవుడు ముందుగా ఎవరు సిద్ధపరిచాడు, పేతురు సిద్ధపరిచాడు. హల్లెలూయా. 6వదిగా ఆకలి కంటున్నటువంటి ఏలియాకి ముందుగా ఒక విధవరాలు సిద్ధపరిచాడు. ఆ విధవరాలు ఎప్పటికీ కూడా పిండి అయిపోకుండా, నూనె తరిగిపోకుండా ఉండడానికి దేవుడు ఏలియాని సిద్ధపరిచాడు. కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మానవ హృదయమునకు గోచరము కాలేదు. మనము గుర్తుంచుకోవాలి, దేవుని యొక్క పనికి, దేవుని యొక్క సేవకు, దేవుని యొక్క సేవకులకు మనం ఇచ్చే కొలది దేవుడు ఏం చేస్తాడండి, దానికి బదులుగా ఆయన తిరిగిస్తూనే ఉంటాడు. ఇక్కడ ఇద్దరికి జరుగుతుంది. ఈవిడికి నూనె అయిపోలేదు, ఆయనకేమో ఆకలి తీరుతా ఉంది. హల్లెలూయా. ఈరోజు ఈ యొక్క మధ్యాహ్న కాలం ఉదయకాల సమయం మందు ఇక్కడ కూర్చున్న మనందరి విషయంలో 7వ మాట చెప్పి ముగించేస్తాను. 7వ మాట, ఒక కన్య, మరొక యవనస్తురాలు దేవుడు ముందు చెప్పింది, నీ చిత్త ప్రకారం నాకు జరుగును గాక అని పలికింది. యువర్ విల్ బి డన్ అని చెప్పింది. ఆవిడ కొరకు దేవుడు ముందుగా ఒక నోబుల్ మ్యాన్ని సిద్ధపరిచాడు. వండర్ఫుల్ క్యారెక్టర్, అన్ అమేజింగ్ క్యారెక్టర్ హీఈస్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ గర్ల్. ఒక అద్భుతమైన మనిషి, అర్థం చేసుకునేటువంటి ఒక మనిషి. అయ్యో నాకు నిశ్చితార్థమైంది, కానీ ఇక మేము కలవకముందే కడుపు వచ్చేసిందే, చిచి అని అనుకోలేదు. రహస్యంగా ఆవిడ అవమానపరచ, బయట పబ్లిక్ అయిపోయిన రాళ్ళతో కొట్టి చంపేస్తారు కనుక ఆవిడ చావడం ఇష్టం లేదు కనుక మౌనంగా వీడిని ఆడదామని ఆలోచించాడు నీతిమంతుడు. ప్రైజ్ ది లార్డ్. మరియా వరి అయిందా? డిడ్ మేరీ వరీ ఎట్ ఆల్? అక్కడ చూడండి, అయ్యా నేను ఒకటే వరి అయింది, నేను పురుషుణ్ణి ఎరగనిదాననే అందంతే తప్ప, అయ్యమ్మ నాకు నా సంగతి, నా పెళ్ళి ఏమైపోతుంది, మా ఆయన ఏమైపోతాడు, నన్ను వదిలేస్తాడా, ఏం సంగతి అది దాని గురించి ఆలోచించవే. మేరీ డిడ్ నాట్ వరీ. మేరీ డిడ్ నాట్ వరీ బికాస్ గాడ్ ప్రిపేర్డ్ ఇన్ అడ్వాన్స్ ఏ జోసెఫ్ who will understand her, take her into his arms. తన్ను స్వీకరించి, అంగీకరించి, ఆమోదించి, తనకు పుట్టబోయేటువంటి కొడుకు తన కొడుకుగా, ప్రవచనాత్మకంగా రక్త సంబంధి కాకపోయినా
లేఖనాల సంబంధిగా స్వీకరించేటువంటి యోసేపును ముందుగా మరియా కొరకు దేవుడు సిద్ధపరిచాడు. హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయమున వి ఆర్ ఆల్ ప్లాన్. వై డు యు వరీ? మనందరికీ దేవుడు ముందుగా సిద్ధపరిచాడు. మనందరి గురించి ముందుగా పనిచేసే దేవుడు ఉన్నాడు. ముందుగా మనకు పనిచేస్తున్నాడు. కనుక ఎందుకు భయపడాలి? ఎందుకు మనం చింతించాలి? ఎందుకు దిగులు పడాలి? నాకు అవ్వదా, నాకు అవుతాదా, వెళ్తానా, వెళ్ళనా, వస్తుందా, రాదా? నో, చింతించకుడి. ద లార్డ్ జీసస్ సెడ్. ఎందుకంటే ఇవన్నీ మీకు కావాలని తండ్రికి తెలియదు. అందుకనే కంటికి కనపడకపోయినా, చెవికి వినబడకపోయినా, మానవ హృదయమునకవి గోచరం కాకపోయినా దేవుడు ఇక్కడ కూర్చొని మనందరికీ ముందుగా ఏమి కావాలో, ఎవరు కావాలో, ఎప్పుడు కావాలో ముందుగా ఆయన పని చేసేశాడు. ఆమేన్. కళ్ళు మూసుకొని తల వంచండి. ఏర్పరచుకున్న వారు ముందుకు రండి. కళ్ళు మూసుకొని మోకరించగలరు, మోకరిద్దాం. అబ్రహాము, ఇస్సాకు, యోసేపు ఫరో, దానియేలు దూత, ఎస్తేరు, హెగే, కొర్నేలియుసుకు పీతరు, ఏలియాకి విధవరాలుకి ఏలియా, మరియాకి జోసెఫ్, వీళ్ళందరినీ ముందుగా దేవుడు సిద్ధపరిచాడు. ప్రియమైన దేవుని సంగమా, వై డు యు వరీ? వై డు యు ఫీల్ టెన్స్? మనందరి కొరకు దేవుడు ముందుగానే దేవుడు సిద్ధపరిచాడు. ముందుగానే దేవుడు పని చేసేసాడు. ముందుగానే దేవుడు కంప్లీట్ చేసిన పనిలోనికే, కంప్లీట్ చేసిన స్థితిలోనికే మనం వెళ్తాం. దేవుడు సంపూర్ణం చేసినటువంటి పరిధిలోనికి మనం వెళ్తాం. అందుకని ఎందరైతే తన ఆత్మచేత నడిపించబడతారో వారందరూ కూడా దేవుని కుమారులు అనబడుదురు అని ఉంది అక్కడ. ఇఫ్ యు అలౌ ద హోలీ స్పిరిట్ టు లీడ్ యు, యు విల్ గో టు యువర్ డెస్టినీ. ఒకటే మనం చేయమంటున్నాడు దేవుడు, ప్రేమించండి. ఆయన్ని ప్రేమించు వారికి, ఆయనను ప్రేమించు వారికి. ఈరోజు నీకు దేవునికి మధ్యన ఇంకేమైనా ప్రేమ ఉందా? నీకు దేవునికి మధ్యన ఏమైనా అనవసరమైన ప్రేమలు వచ్చి ఉన్నాయా? నీకు దేవునికి మధ్యన ఏమైనా ఒకవేళ ఇంకా అభ్యంతరకరమైన ఏమైనా ఉన్నవా? ఈరోజు వాటిని ఆలోచించి, దేవా మమ్మల్ని క్షమించు, నీకు నాకు మధ్యన నిన్ను ప్రేమించే దాంట్లో అడ్డుగా ఏమన్నా పలానా ఉన్నది ప్రభా, పలానా దాన్ని ప్రేమిస్తున్నాను, పలానా విషయాన్ని ప్రేమిస్తున్నాను, పలానా వస్తువుని ప్రేమిస్తున్నాను, క్షమించని ఇప్పుడే ఒప్పుకుందాం. అన్లెస్ యు లవ్ ద లార్డ్, దీస్ థింగ్స్ విల్ నాట్ హ్యాపెన్. దేవుడు ముందుగా ఏది ప్లాన్ చేశాడో అది నీ దగ్గరికి రావాలంటే దేవునికి నీకు మధ్యన మరి ఏదీ లేకుండా పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, ఆత్మతో నీ దేవుడిని యెహోవాను ప్రేమించాలి, సేవించాలి. కళ్ళు మూసుకుందాం. ప్రభు సన్నిధిలో చేతులెత్తి, దేవా నా జీవితంలో ముందుగా నువ్వు పనిచేసే దేవుడు, ముందుగానే పనిచేసే దేవుడు అయి ఉన్నావు. నువ్వు ముందుగా ఏమైతే పని చేసి ఏమైతే సిద్ధపరిచావో అవి మట్టుకే నేను పొందుకునేటట్టుగా నా చేయి పట్టుకొని నడిపించు ప్రభువా. ఇదిగో నా తప్పులు, నా పొరపాట్లు, నా బలహీనతలు ఒప్పుకుంటున్నానని మన కూర్చే పైకి దేవుని అడుగుదాం. ప్రతి ఒక్కరు కూడా మనం దేవుని అడుగుదాం. మన దేవుని ప్లాన్ మిస్ అవ్వద్దు, దేవుని చిత్తాన్ని మిస్ అవ్వకండి, దేవుని యొక్క సంకల్పాన్ని కోల్పోవద్దు. కమ్ ఆన్, లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్ అండ్ సే, లార్డ్ లీడ్ మీ టు వేర్ యు హావ్ ప్లాన్ ఫర్ మీ టు బి. లీడ్ మీ టు టేక్ అండ్ రిసీవ్ వాట్ యు హావ్ ప్లాన్ ఫర్ మీ టు రిసీవ్. ముందుగా ఏమైతే నువ్వు నైనా ప్లాన్ వేసి ముందుగా ఏమి సిద్ధపరిచావో అది నేను పొందుకుంటూ సాయం చేయ ప్రభా. ఓ పక్కన అబ్రహాము, ఇస్సాకు కొండ ఎక్కుతున్నారు కానీ వాళ్ళు తెలియదు, అవతల పక్కన ఇంకొకరు ఎక్కుతున్నారు కొండ. యేసు ప్రభు సాదృశ్యములో ఉన్న గొర్రెపోతు ఎక్కుతుంది. నీ కొరకు దేవుడు ముందుగా సమస్తాన్ని సిద్ధపరిచాడు. నీ ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి, ప్రతి ఒడిదుడుకులను దాటడానికి, ప్రతి శోధన జయించడానికి there is a backup for you. Just love him alone. Just love him alone.
వెనకాల చెప్పండి. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయి.